నమస్తే, వెల్కమ్ టు టీసాట్ రైతు మిత్ర వ్యవసాయం కార్యక్రమానికి స్వాగతం. అపరాలు పప్పు దినుసు పంటలకు సంబంధించి ఈ పంటల్ని ఏ విధంగా సాగు చేయడం ద్వారా అధిక దిగుబడి పొందవచ్చు, ముఖ్యంగా పంట వివిధ దశల్లో వచ్చే సమస్యలేంటి, వాటిని ఎలా అధిగమించాలి, వీటన్నిటి గురించి అంటే వానాకాలంలో అపరాల పంటల సాగుకు సంబంధించినటువంటి మెలకువలు ఈ రోజు మనం తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సైంటిస్ట్ డాక్టర్ ఎం మధు గారు. వారు RARS వరంగల్ నుంచి వచ్చారు. సార్ నమస్తే, వెల్కమ్ టు స్టూడియో. అండ్ మధు గారితో మాట్లాడాలనుకున్నా లేదా ఈ పప్పు దినుసు పంటలకు సంబంధించి మీకేమి డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి ఫోన్ నెంబర్ నోట్ చేసుకోండి, ఆ నెంబర్కి కాల్ చేయండి. సార్ ఉన్నారు, ఆన్సర్ ఇస్తారు. సార్ మనము అంటే పప్పు దినుసు పంటలు వాటి గురించి వెళ్లే ముందు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, అసలు ఇది ఓవరాల్గా వ్యవసాయానికి సంబంధించి ఈ అపరాల పంటల ప్రాముఖ్యత ఏంటంటే మీరు ఏం చెప్తారు? అపరాల పంటలు కనుక చూసుకున్నట్లయితే మన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా పండించే పంటలు కనుక పెసర, మినుము అంటే ఇవి దాదాపు అన్ని కాలాలలో పండుతుంది. అంటే వర్షాకాలము, తర్వాత యాసంగి, తర్వాత వేసవి కాలంలో పండించుకోదగ్గ పంటలు. తర్వాత అధిక విస్తీర్ణంలో సాగేటువంటి పంటను చూసుకున్నట్లయితే కంది. ఇది వర్షాకాలంలో దాదాపు చాలా పెద్ద మొత్తంలో సాగు చేస్తారు ఉన్న అపరాల పంటలలో. తర్వాత కొద్దిమేర రబీలో కూడా ఇప్పుడు ఏరియా పెరగడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి శనగాని దాదాపు ఓన్లీ రబీలనే పండించడం జరుగుతుంది. ఈ ఇంపార్టెన్స్ కనుక చూసుకున్నట్లయితే ఈ అపరాల పంటలలో ముఖ్యంగా ఈ పప్పు దినుసు పంటలు అని చెప్తాను జరుగుతుంది. ఇవి మనకు రైతులకు ఏ విధంగా మేలు చేస్తాయని చూసుకున్నట్లయితే ఇవి లెగ్యుమినేసి జాతికి సంబంధించినవి కనుక ఇవి గాలిలోని నత్రజనిని స్థిరీకరించి వేరుబుడిపల్లల్లో రైజోబియం బ్యాక్టీరియా సహాయం ద్వారా నత్రజనిని తయారు చేస్తాయి. అంటే ఇవి తనకు కావాల్సిన పంటకు కావాల్సిన నత్రజనిని తర్వాత వేసుకునే పంట కూడా కొంతమేర నత్రజనిని స్థిరీకరిస్తాయి. కాబట్టి ఇవి మనకు బయట నుంచి ఏదైతే మనం నత్రజని అప్లై చేస్తున్నామో వేరే పంటలకు దీనికి అంతగానం అవసరం లేదు, చాలా కొద్ది మొత్తంలో వాడతాం. అలాగూ మళ్ళీ తర్వాత పంట కూడా ఇది కొంతమేర ఇస్తుంది. ఇప్పుడు కంది కనుక చూసుకున్నట్లయితే ఆకు రాల్చడం ద్వారా కూడా దాదాపు 20 నుంచి 25 కిలోల వరకు కూడా మనకు 1 హెక్టార్కు నత్రజని అనేది స్థిరీకరణ జరుగుతుంది. అలాగే పెసర, మినుము కనుక చూసుకున్నట్లయితే పెసర ముఖ్యంగా పంటగా చేస్తున్నారు. తర్వాత కొద్దిమేర ఇప్పుడు వరికి ముందుగా అంటే దాదాపు చూసుకున్నట్లయితే వేసవి కాలం మే చివరను లేదా జూన్ ఫస్ట్ వీక్ను ఒకవేళ వేసుకున్నట్లయితే మనకు గ్రీన్ మ్యాన్యూరింగ్ క్రాప్ కాకుండా పనికి రావడం జరుగుతుంది. అంటే ఇది పెసర తీసుకున్న తర్వాత ఈ ఏదైతే మనం వేసుకుంటున్నామో ఈ వరికి ముందే వేసేసుకొని పూత సమయంలో లేదా ఒకవేళ పంట వస్తుంది లేకపోతే పూత సమయంలో కలేదున్ని మళ్ళా వరి సాగుకు వెళ్ళడం జరుగుతుంది. ఈ రకంగా ఈ అపరాల పంటలు చాలా వరకు రైతులకు మేలు చేస్తాయి. మానవాళి పరంగా చూసుకున్నట్లయితే మనం ఈ పప్పు దినుసులను తినడం వల్ల దాదాపు ఈ మనకు దీంట్లో ఎనిమల్ బేస్డ్ ప్రోటీన్ అనేది ఎక్కువ శాతంలో లభించడం జరుగుతుంది. దాదాపు ఒక్కొక్క పంట నుంచి 20 నుంచి 27% వరకు ఈ ప్రోటీన్ అనేది మనకు లభించడం జరుగుతుంది, మాంసకృతులు. ఇందులో కనుక చూసుకున్నట్లయితే దాదాపు కందిలో కనుక చూసుకున్నట్లయితే ప్రోటీన్స్ దాదాపు 22 నుంచి 23% ప్రోటీన్స్ లభ్యం కావడం జరుగుతుంది. అలాగే పెసర, మినుము కనుక చూసుకున్నట్లయితే దాదాపు 23 నుంచి 24%. అలాగే శనగ పంటలో 19%, అలాగే బొబ్బరలో కూడా 19 నుంచి 22% వరకు ఈ ప్రోటీన్స్ అనేది లభ్యం కావడం జరుగుతుంది. వీటితో పాటుగా మనకు ఈ ప్రోటీన్స్ వేరే పంటలతో పోల్చినట్టయితే సపోజ్ గోధుమతో పోల్చినప్పుడు ఈ ప్రోటీన్స్ అనేది డబల్ అంటే దాదాపు 2 ప్రోటీన్స్ ఇందులో ఉండడం జరిగింది. అలాగే వరితో చూసుకున్నప్పుడు మనకు అంటే బియ్యం అన్నంతో చూసుకున్నప్పుడు ఇది 3 ప్రోటీన్స్ ఈ అపరాల పంటలలో ఉండడం జరుగుతుంది. వీటితో పాటుగా మనకు కావాల్సిన మానవాళికి కావాల్సిన అమైనో యాసిడ్స్ కానీ అమైనో ఆమ్లాలు, తర్వాత మినరల్స్, విటమిన్స్, విటమిన్ ఏ, తర్వాత కాల్షియం, ఐరన్ ఇవన్నీ కూడా మంచి మనకు సౌలభ్యంగా అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఈ పప్పు దినుసులలో ఇవి ఖచ్చితంగా పెరిగే పిల్లలకు కానీ తర్వాత ఆడవాళ్ళకు కానీ అందరికీ ఉపయోగకరంగా మనకు హెల్త్ బెనిఫిట్ పరంగా చూసుకున్నట్లయితే ఇవి ఖచ్చితంగా తీసుకోవాలి. మనకు ICMR కూడా భారత వైద్య ఆరోగ్య శాఖ ఏదైతే ఉన్నదో ఈ మండలి ఏదైనా చూపించిందంటే మనకు ప్రతి మనిషి దాదాపు 14 ఏళ్ళ తర్వాత 52 గ్రాములు ఒక రోజుకు తినాల్సిన మోతాదు 52 గ్రాములు పప్పు దినుసులు మొత్తానికి ఏదో ఒక రూపంగా. కాకపోతే అంత మోతాదులో ఇప్పుడు మనకు లేదు, తక్కువ ఉంది. దీన్ని మనం పెంపొందించుకోవాలనుకుంటే ఖచ్చితంగా రైతులు అంతర పంటగా కానీ లేకపోతే మనకు సోల్ క్రాప్ ఏక పంటగా కానీ లేకపోతే ఇంకా వివిధ రకాల పంటల సరళిలో
ఈ 3 సీజన్లలో ఏదో ఒక సీజన్ను ఎంచుకొని ఈ అపరాల పంటను సాగు చేసుకున్నట్లయితే నేల ఆరోగ్యం మనకు ముందు తరాలకు మంచిగా నేలను జాగ్రత్తగా ఇవ్వాలన్నా ఇప్పుడు అనేక రకాల పంటలలో మనకు ఫెర్టిలైజర్ చూస్తున్నాం, ఎక్కువ మోతాదులో వేయడం జరుగుతుంది. కానీ ఈ ఫెర్టిలైజర్స్ అనేది మనం వేయడం చాలా తక్కువ మోతాదులో వేసి ఇవి మనకు నేలకు కొంతమేర అందించేటివే. కాబట్టి ఈ అపరాల పంటలను ఎన్నుకొని కనుక సాగు చేసుకున్నట్లయితే నేల భౌతిక పరిస్థితులు మెరుగుపడి నీరును పట్టి ఉంచే గుణం పెరుగుతుంది. తర్వాత ఆర్గానిక్ కార్బన్ కూడా మనకు కొన్ని సంవత్సరాలు పండించుకుంటూ పోతే ఈ ఆర్గానిక్ కార్బన్ కూడా కొంతమేర పెరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఖచ్చితంగా రైతులు ఈ అపరాలను ఎన్నుకొని ఖచ్చితంగా సాగు చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఓకే, నిజంగా మీరు చెప్పినట్టు పప్పు దినుసు పంటల్లో పుష్కలంగా పోషకాలు అయితే ఉన్నాయి సార్. నా డౌట్ ఏంటంటే తెలంగాణ విషయం గురించి మాట్లాడుకుందాం. అసలు తెలంగాణలో ప్రస్తుతం మన రైతు మిత్రులు అంటే ఏ అపరాలు ఎస్పెషల్లీ మనకు వర్షాకాలంకి వచ్చేసరికి ఏమేమి సాగు చేస్తున్నారు, ఎంత విస్తీర్ణంలో చేస్తున్నారు, ఆ డేటా ఉంటే చెప్పండి సార్. ఓకే, ఇప్పుడు మనం వర్షాకాలంలో కనుక చూసుకున్నట్లయితే కంది కనుక చూసుకున్నట్లయితే గత సంవత్సరం డేటా ప్రకారము దాదాపు 4.7 లక్షల ఎకరాలలో సాగు చేయడం జరిగింది. అలాగే పెసర కనుక చూసుకున్నట్లయితే 55 నుంచి 56 వేల ఎకరాలు, తర్వాత అలాగే మినుము దాదాపు 22,000 ఎకరాలలో సాగు చేయడం జరిగింది. బొబ్బర కొద్దిమేర సాగు చేయడం జరిగింది. ఇవి ముఖ్యంగా వర్షాకాలంలో పండించే ముఖ్యమైన అపరాల పంటలు. ఓకే, అంటే అపరాల పంటలకు సంబంధించి నేలలు ఎలాంటి నేలల్లో ఎక్కువగా పండుతాయి, అసలు ఎలాంటి నేలలు అవసరం వాటికి? ఈ అపరాల పంటలకు ముఖ్యంగా దాదాపు అన్ని రకాల నేలలు అనువైనవనే చెప్పచ్చు. ఎర్రచిలక నేలలు కావచ్చు, తర్వాత నల్లరేగడి నేలలు కావచ్చు, బరువైన నేలలు, అన్ని రకాలు అనుకూలమే ఈ అపరాల పంటల సాగుకు. ముఖ్యంగా చౌడు నేలలు కొంతమేర పనికిరావు, తర్వాత మురుగునీరు నిలిచే నేలలు కూడా పనికిరావు. ఇవి కాకుండా మధ్యస్థ నేలలైనా, బరువు నేలలైనా, తర్వాత ఎర్రరేగడి నేలలైనా ఏదైనా మనం వేసుకోవడానికి మంచి అనువైన నేలలని చెప్పుకోవచ్చు. నేలల తర్వాత టైం కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి సమయం, అంటే ఏ సమయంలో విత్తుకోవడం బెటర్ అపరాలు? ఈ వానాకాలంలో కనుక చూసుకున్నట్లయితే ఈ అపరాల పంటలను ముఖ్యంగా విత్తుకునే సమయం చాలా ఇంపార్టెంట్. మనం ఎప్పుడైనా విత్తుకునే సమయం కరెక్ట్ టైంలో విత్తుకున్నట్లయితే మంచి పంటను రాబట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి జూన్ 15 నుంచి, అంటే కొంతమంది కొద్దిమేర వర్షం పడగానే జస్ట్ ఏదో 15 mm లేదా 20 mm 30 mm పడగానే తొందరగా పోయి విత్తనాలు పెట్టడం జరుగుతుంది. అలా కాకుండా సరైన మోతాదులో, అంటే మినిమం 50 నుంచి 60 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన తర్వాత మాత్రమే విత్తుకోవాలి. దాదాపు ఇప్పుడు రాష్ట్రమంతటా దాదాపు పడుతున్నాయి కాబట్టి ఇప్పుడు సమయం కరెక్టే. జూన్ 15 నుంచి జూలై 15 వరకు విత్తుకోవచ్చు కంది పంటను. పెసర మినుము కూడా అదే. కంది పంట విషయానికి వచ్చినట్లయితే కొంతమేళ వెసులుబాటు కూడా ఉంది. జూన్ 15 వరకు విత్తుకోలేని పరిస్థితులలో రైతులు జూలై తర్వాత ఆగస్టు 15-20 వరకు కూడా విత్తుకోవడానికి ఛాన్స్ ఉంది. కొంతమేర విత్తన మోతాదు పెంచుకొని సాళ్ళ మధ్య దూరం తగ్గించుకొని మనం విత్తుకోవడానికి ఆస్కారం ఉంది. ఓకే సార్, అంటే పప్పు దినుసు పంటల్లో మనం చాలా కీలకంగా మాట్లాడుకునేది కంది గురించి కాబట్టి ముందు కంది గురించి మాట్లాడుకుందాం సార్. అంటే ఇప్పుడు ఈ వర్షాకాలంలో కంది పండించాలనుకున్న మన రైతు మిత్రులకు అనువైన రకాలు చెప్తారా, ఏ రకాలు అయితే బెటర్ అనేది? అవునండి, ఇప్పుడు ఏదైనా మనం మంచి నాణ్యమైన పంటను తీసుకోవాలంటే రకం అనేది చాలా కీలకం. నిరంతర పరిశోధన ఫలితాల ఆధారంగా మనకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర విశ్వవిద్యాలయం నుంచి ఎన్నో పంటల మీద ఎన్నో రకాలు ఇప్పటికీ విడుదల కావడం జరిగింది. అందులో భాగంగా మనం కంది పంట కనుక చూసుకున్నట్లయితే ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం వరంగల్ నుంచి విడుదలైనటువంటి WRGE 97, ఇది వరంగల్ కంది 1 అనే దాంతో రిలీజ్ కావడం జరిగింది. ఇది కనుక చూసుకున్నట్లయితే కొద్దిమేర ఎండు తెగులను తట్టుకుంటుంది, ఎర్ర గింజ రకం అని చెప్పుకోవచ్చు. ఇది పంట కాలం వచ్చేసి 155 నుంచి 165 రోజుల పంట కాలం. ఈ దిగుబడి వచ్చేసి 6 నుంచి 7 క్వింటాల దిగుబడిని ఇస్తుంది. అలాగే WRGE 93, ఇది తెలంగాణ కంది 1గా విడుదల కావడం జరిగింది. ఇది దాదాపు 150 నుంచి 160 రోజుల పంటకాలం కలిగి ఉంటుంది. తర్వాత ఇది కూడా దాదాపు 6 నుంచి 7 క్వింటాలు ఎకరాకు దిగుబడినిస్తుంది. ఇది కూడా కొంతమేర ఎండు తెగులను తట్టుకొని నల్లరేగడి భూములకు అనువైనదిగా చెప్పవచ్చు. అదే 97 వచ్చేసి ఎర్రచిలక నేలలకు అనుకూలం. ఈ విధంగానే ఇంకా WRGE 121, ఇది మనకు తెలంగాణ కంది 2గా విడుదల కావడం జరిగింది. ఇది వచ్చేసి 160 నుంచి 165 రోజుల పంటకాలం కలిగి ఉంటుంది. ఇది దాదాపు 7 నుంచి 8 క్వింటాల దిగుబడిని ఇస్తుంది. ఇది కూడా ఎండు తెగులను తట్టుకుంటుంది.
అలాగే WRGE 255 ఇది ఇంతకుముందు మనం 97, 93, 121 ఇవన్నీ మధ్య స్వల్పకాలిక రకాలు, మిడిల్లీ వెరైటీస్ అంటాం. ఇది 255 వచ్చేసి WRGE 255, ఇది మీడియం డ్యూరేషన్ అంటే మధ్యకాలిక రకాలు. ఇది వచ్చేసి మన పంట కాలం దాదాపు కొంత ఎక్కువ ఉంటుంది, దీంతో పోలిస్తే ఒక 15 నుంచి 20 రోజులు, అనగా 170 నుంచి 175 రోజులు, 180 రోజుల వరకు పంట కాలం కలిగి ఉంటుంది. దిగుబడి చూసుకున్నట్లయితే 8 నుంచి 9 క్వింటాల దిగుబడిని ఇస్తుంది. ఫ్యుజేరియం ఎండు తెగులను తట్టుకుంటుంది. ఈ రకంగా చెప్పుకోవచ్చు. అలాగే మనకు తాండూరు పరిశోధన స్థానం నుంచి కూడా విడుదల కాబడిన రకాలు ఉన్నాయి. TDRG4 హనుమ అనే పేరుతో విడుదల కావడం జరిగింది. ఇది కూడా మనకు మధ్యకాలిక రకం కాబట్టి 170 నుంచి 180 రోజుల పంట కాలం కలిగి ఉండి ఫ్యుజేరియం ఎండు తెగులును తర్వాత SMDని కొంతవరకు తట్టుకుంటుంది. అలాగే మనకు TDRG నుంచి 59 ఇది కూడా తెలంగాణ కంది 3గా విడుదల కావడం జరిగింది. ఇది మధ్యకాలిక రకమే, దాదాపు 170 నుంచి 180 రోజుల పంటకాలం కలిగి ఉంటుంది. ఎండు తెగులను కొంతవరకు తట్టుకుంటుంది. దిగుబడి వచ్చేసరికి 8 నుంచి 9 క్వింటాల దిగుబడిని ఇస్తుంది ఒక ఎకరాకి. అలాగే మనకు పాలెం నుంచి కూడా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం పాలెం నుంచి కూడా కొన్ని రకాలు విడుదల కావడం జరిగింది. అందులో భాగంగా మనకు PRG 176 176 ఉజ్వల అనే పేరుతో విడుదల కావడం జరిగింది. ఇది వచ్చేసి 135 నుంచి 140 రోజుల పంటకాలం కలిగి ఉంటుంది. ఇది ఎక్కడైతే మనకు తేలికపాటి వర్షాలు కొంచెం తక్కువగా ఉండే ప్రదేశాలు కావచ్చు, తర్వాత ఎర్రచలక నేలలు కావచ్చు, వాటికి ఇప్పుడు మహబూబ్నగర్ లాంటి ప్లేస్లకు కరెక్ట్ సూటబుల్ అని చెప్పుకోవచ్చు. ఇది కొంతమేర ఎండు తెగులు తట్టుకోదు. అలాంటి తట్టుకునే అంటే ఆ పరిస్థితులలో మనం యాజమాన్య చర్యలు అనేది కొంచెం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవి ముఖ్యంగా మనం కందిలో సాగు చేసుకునే ముఖ్యమైన రకాలు. ఇవి కాకుండా రైతుల దగ్గర ఒకవేళ లక్ష్మి కానీ, మారుతి కానీ, తర్వాత ఈ మన్నెంకొండే కంది కానీ, ఇవి కానీ ఒకవేళ ఆశ ఇవి ఉంటే కూడా అవి కూడా మంచి రకాలని చెప్పుకోవచ్చు. ఇవి కూడా సాగు చేసుకోవడానికి ఆస్కారం ఉంది. ఓకే మధు గారు, మన రైతు మిత్రుల్లో పెసర కానీ మినుము కానీ మేబీ వర్షాకాలంలో సాగు చేయాలనుకుంటున్నారు అనుకోండి, వాళ్ళకి సంబంధించి కూడా ఒక బెస్ట్ రకాలు సజెస్ట్ చేయండి. పెసర మినుము రకాలు కనుక చూసుకున్నట్లయితే ముందుగా పెసర పంటలో రకాలు మన ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి విడుదల కాబడినటువంటి యాదాద్రి WGG 42 అనే రకం. ఇది 58 నుంచి 60 రోజులు అతి తక్కువ పంటకాలం కలిగి ఉంటుంది. ఇందులో మన క్యారెక్టర్స్ కనుక చూసుకున్నట్లయితే పంటకాలం 58 నుంచి 60 రోజులు, దిగుబడి వచ్చేసి 5 నుంచి 6 క్వింటాలు ఒక ఎకరాకి ఇస్తుంది. కాయలు పొడవుగా ఉండి మనకు బోల్డ్ సీడ్ కలిగి ఉంటుంది. మెరుపు గింజ రకము. ఇది పత్తిలో వేసుకోవడానికి అనువైన రకం అంతర పంటగా. అలాగే WGG 47 మనకు 37 అనే ఏకశిల అనేది కూడా ఉంది. ఇది కూడా సాగు చేసుకోవచ్చు. ఇదే కాకుండా మనకు మదిరా పరిశోధన స్థానం నుంచి మనకు రకాలు ఉన్నాయి. మదిరా పెసర 1, తర్వాత మనకు మదిరా గ్రీన్ గ్రామ్ 385 అనే రకం. ఇది కూడా 2022లో విడుదల కావడం జరిగింది. ఈ 385 కూడా మంచి 60 నుంచి 65 రోజుల పంటకాలం కలిగి ఉంటుంది. ప్రోటీన్ దాదాపు దాంట్లో 25 నుంచి 26% ప్రోటీన్స్ ఉంటుంది. మనకు పల్లాకు తెగులను సమర్థవంతంగా తట్టుకుంటుంది. ఇంతకుముందు చెప్పినా కూడా పల్లాకు తెగులను సమర్థవంతంగా తట్టుకునే రకాలే, ఇది 42 కానీ 37 కానీ. ఇక తర్వాత ఇంకా మనం చెప్పుకోవాలనుకుంటే మనకు LGG 787 ఈ రకాలు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. ఇవి కాకుండా మనకు ఇంకా చూసుకున్నట్లయితే మినుములో రకాలు కనుక చూసుకున్నట్లయితే PU31 ఇది వచ్చేసి మనకు కాయ మీద నూగు ఉండడం జరుగుతుంది. ఇది ఈ పల్లాకు తెగులను సమర్థవంతంగా తట్టుకునే రకంగా చెప్పుకోవచ్చు. ఇది దాదాపు 6 నుంచి 7 క్వింటాల దిగుబడిని సాధిస్తుంది ఇది ఒక ఎకరానికి. తర్వాత వచ్చేసి మనకు ఈ TBG 104 తిరుపతి పరిశోధన స్థానం నుంచి విడుదల కాబడిన రకం. ఇది వచ్చేసి దాదాపు 8 నుంచి 9 క్వింటాల అధిక దిగుబడిని ఇస్తుంది. పల్లాకు తెగులను కూడా తట్టుకుంటుంది. అంతేకాకుండా ఇది మనకు ఇంకో వెరైటీ ఘంటసాల నుంచి GBG 1, GBG 49 ఈ వెరైటీలు కూడా ఉన్నాయి. మనకు ఇవి కనుక చూసుకున్నట్లయితే క్యారెక్టర్లు మనకు కాడ ఏదైతుందో లేత గులాబీ రంగులో ఉంటుంది. ఇది వచ్చేసి 6 నుంచి 7 క్వింటాల దిగుబడిని ఇస్తుంది. పల్లాకు తెగులను కూడా తట్టుకునే రకాలుగా చెప్పుకోవచ్చు. ఇవి ముఖ్యమైన రకాలు. రైతు మిత్రులారా, మధు గారు అపరాల పంటల సాగుకు సంబంధించి మెలకువలు చాలా క్లియర్గా చెప్తున్నారు. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి ఫోన్ నెంబర్ కాల్ చేయండి. ఆ నెంబర్కి చేస్తే ఖచ్చితంగా సార్ ఉన్నారు, మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా తీరుస్తారు. ఇంకొకటి మధు గారు, అంటే పంట బాగా పండాలంటే నాణ్యమైన విత్తనం అయితే చాలా అవసరం. అంటే చాలామంది రైతు మిత్రులు అవి ఎక్కడ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అనేది చాలా డౌట్. కాబట్టి అంటే నాణ్యమైన విత్తనాలు వాళ్ళకి ఎక్కడ దొరుకుతాయి?
ఓకే. నాణ్యమైన విత్తనాల్ని సేకరించుకోవాలంటే ధృవీకరించిన సంస్థల నుండి సేకరించుకోవాలి. అంటే ఈ సంస్థలు ఏంటి అంటే మనకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర విశ్వవిద్యాలయం ఈ మధ్య కాలంలో మనకు పెద్ద ఎత్తున మే 24వ తారీఖున విత్తన మేళా అని జరగడం జరిగింది. అనేక ప్రాంతాల్లో అంటే హైదరాబాద్లో కావచ్చు, వివిధ రకాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానాలు కావచ్చు, ఏఆర్ఎస్లలో కావచ్చు, కేవీకేలలో ఇది మనకు చాలా వరకు రైతులు కొనుగోలు చేయడం జరిగింది. ఇంకా ఉన్నా కూడా ఆ ప్రదేశాలకు వెళ్ళి అక్కడ మనం కొనుక్కోవడానికి ఆస్కారం ఉంది. దాంతోపాటుగా మనకు తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ నుంచి తెచ్చుకోవచ్చు. తర్వాత నేషనల్ సీడ్ కార్పొరేషన్ నుంచి కూడా మనం విత్తనాలను ఈ రకాలను మనం ఎప్పుడైతే చెప్పుకున్నాం ఈ రకాలను తెచ్చుకొని సాగు చేసుకున్నట్లయితే ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొంత పెస్ట్ అండ్ డిసీజెస్కు రెసిస్టెంట్గా ఉండి మంచి నాణ్యమైన దిగుబడులు పొందడానికి ఆస్కారం. ఓకే, అలాగే విత్తన మోతాదు చాలా అవసరం కాబట్టి దాని గురించి తెలుసుకోవడం. ఒకసారి విత్తన మోతాదు గురించి కూడా చెప్పండి. ఇది మనకు పంటను బట్టి వేరువేరుగా మనం చెప్పుకుంటాము. ముందుగా కంది పంటలో కనుక చూసుకున్నట్లయితే దాదాపు వానాకాలం వచ్చేసి 2 నుంచి 3 కిలోల విత్తనం సరిపోతుంది. మనకు ప్యాకింగ్ వచ్చేసి 3 కిలోల విత్తనము అనేది ఉంది. కాకపోతే ఇది 2 కిలోలు కూడా మనం చాలామంది రైతులు ఒక్కొక్క గింజ పెట్టుకుంటూ 2 కిలోలను కూడా సరిపించుకోవడం జరుగుతుంది. పెసర మినుము వచ్చేసి దాదాపు 6 నుంచి 7 కిలోల విత్తనం మోతాదు సరిపోతుందండి ఒక ఎకరాకి. ఈ విత్తనం కూడా మనం ఇవి ఎక్కువగా వాడకూడదు. ఈ వరుసల సంఖ్య, వరుసల దూరం ఇవన్నీ చూసుకుంటే విత్తనాలు కూడా ఎక్కువ మోతాదులో వేసుకున్నట్లయితే మనకు కాంపిటీషన్ వల్ల పంటకు మన మొక్కకు కాంపిటీషన్ వల్ల అది ఏపుగా పెరగడానికి ఆస్కారం ఉండదు కనుక ఖచ్చితంగా ఒక్కొక్క మొక్క ఉండేటట్లుగా ఒక చదరం మీటర్కు కావలసిన మోతాదులో మొక్కలు ఉండేటట్లుగా మనం చూసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఏ పంటకైనా సరే విత్తనానికి విత్తన శుద్ధి చేయమని మీ సైంటిస్టులు చెప్తుంటారు కాబట్టి అపరాల పంటకు సంబంధించి దాని విత్తన శుద్ధి ఎలా చేసుకోవాలంటారు? విత్తన శుద్ధి అనేది దాదాపు ఏ పంటకైనా చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. విత్తన శుద్ధి లేనిది త్వరితగతిన అంటే విత్తనం పెట్టిన వెంటనే 10 రోజులు 15 రోజులలోనే అనేక రకమైన చీడపీడలకు గురి కావడం, దాన్ని నష్టాన్ని మళ్ళీ నివారించుకోవడానికి పురుగు మందులు కొట్టుకోవడం ఇవన్నీ చూస్తుంటాం. ఇలా కాకుండా రైతులు ఖచ్చితంగా టైము ఉన్నది లేనిది అని చూడకుండా విత్తన శుద్ధి అనేది ఖచ్చితంగా టైం కేటాయించి చేసుకోవాలని సూచించడం జరుగుతుంది. ముఖ్యంగా అపరాల పంటల్లో కంది కనుక చూసుకున్నట్లయితే దాదాపు ఈ పెసర మినుము చూసుకున్నట్లయితే అన్ని రకాల ఈ ఇన్సెక్టిసైడ్ కానీ పెస్టిసైడ్ మన ఈ శిలీంద్రనాశనాలు కానీ అన్ని రకాలతో చేసుకోవాలి. ముందుగా శిలీంద్రనాశనాలతో చేసుకున్నట్లయితే ఇది కూడా ఒక సీక్వెన్స్ ఉంటుంది. ఐఎఫ్ మనకు ఇన్సెక్టిసైడ్, తర్వాత ఫంజిసైడ్, ఇన్సెక్టిసైడ్, రైజోబియంతో చేసుకోవాలి. ఫస్ట్ ఫంజిసైడ్ శిలీంద్రనాశనంతో చూసుకున్నట్లయితే మనకు థైరమ్ కానీ క్యాప్టెన్ కానీ ఏదో ఒక దాంతో చేసుకోవచ్చు 3 గ్రాములు. దీంతో చేసుకున్న తర్వాత ఇమిడాక్లోపిడ్ 600 FS అని మందు దొరుకుతుంది. ఇది గౌచ్ అని మనకు నామకరణంతో, లేదా థయామిథాగ్జామ్ 5 గ్రాములతో కూడా చేసుకోవడానికి వీలైతుంది. ఇది ఇన్సెక్టిసైడ్ కీటకనాశిని. దీంతో కూడా చేసుకున్న తర్వాత మనకు రైజోబియంతో కూడా విత్తనానికి పట్టించి విత్తనం వేసుకోవాలని చెప్పడం జరుగుతుంది. ఈ రైజోబియం దాదాపు ఒక 200 గ్రాముల రైజోబియము 1 కిలో విత్తనానికి, అంటే పెసరా మినుము అయితే. కందిలో కనుక చూసుకున్నట్టయితే దాదాపు 2 కిలోల విత్తనానికి కూడా ఈ 200 గ్రాముల రైజోబియము సరిపోతుంది. విత్తన శుద్ధి అనేది ఖచ్చితంగా చేసుకొని చేయాలి. కందిలో కనుక చూసుకున్నట్లయితే ఎండు తెగులు సమస్యాత్మక ప్రదేశాలలో ఈ ట్రైకోడర్మాతో కూడా విత్తన శుద్ధి చేసుకోవాలి. అది కూడా మనకు ఏదైతే శిలీంద్రనాశిని ఫస్ట్ చేసుకుంటామో, తర్వాత ఇన్సెక్టిసైడ్ కీటకనాశిని చేసుకుంటాం, ఆ తర్వాత ట్రైకోడర్మా చేసుకొని లాస్ట్కు రైజోబియంతో చేసుకోవాలి. ఈ ట్రైకోడర్మా కూడా 1 ఎకరా విత్తనానికి దాదాపు 1 కిలో విత్తనానికి 8 గ్రాముల నుంచి 10 గ్రాముల ట్రైకోడర్మాతోని విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మనకు సరిపోతుంది. ఓకే సరే మధు గారు, ఇప్పుడు విత్తే పద్ధతి అంటే పద్ధతి ఉంటుంది కదా, అది ముఖ్యంగా వానాకాలంలో కంది పంటకు సంబంధించి కొన్ని డౌట్స్ ఉన్నాయి రైతు మిత్రులకు సంబంధించి, కాబట్టి మీరు ఒకసారి అది క్లియర్గా చెప్పండి. విత్తే పద్ధతి కనుక చూసుకున్నట్లయితే కందిలో ముఖ్యంగా చాలామంది రైతులు ఫ్లాట్ బెడ్ అంటే మామూలుగా అంతా పొలాన్ని మనం మంచిగా దుక్కి మెత్తగా చేసుకున్న తర్వాత మామూలు సాళ్ళల్లో వేసుకుంటూ పోతూ ఉంటారు, గొర్రుతోని కానీ నాగల సాళ్ళల్లో. అట్లా కాకుండా రిడ్జ్ అండ్ ఫర్రో అంటారు, అంటే బోధె కాలువల పద్ధతి లేదా బోధెసాళ్ళ పద్ధతి అంటారు దీన్నే. ఖచ్చితంగా ఈ కంది పంటలో చాలా ముఖ్యం బోధెసాళ్ళ పద్ధతిలో విత్తుకోవడం అనేది. ఇందులో ఈ రకంగా విత్తుకున్నట్లయితే మనకు ఒకటి అధిక వర్షాలు కనుక ఆగస్టులో కనుక సెప్టెంబర్లో కనుక పడ్డట్లయితే ఇవి డ్రైనేజ్ ఛానల్ లాగా ఉపయోగపడి ఇమ్మీడియట్గా నీరు బయటికి పోవడానికి
ఒకటి ఆస్కారం ఉంటే, నీరు తక్కువ ఉన్నప్పుడు అంటే వర్షాలు తక్కువగా ఉన్నప్పుడు ఇవి ఆ కాలువలలో నీరు కొన్ని రోజులు ఎక్కువగా ఉండి మనకు నీరును కూడా మనకు ఆ వేరు వ్యవస్థకు అందిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ రకంగా కూడా వాటర్ అనేది మెజర్స్ చేయబడుతుంది, కన్జర్వేషన్ చేయబడుతుంది. ఈ రకంగా బోధే కాలువల పద్ధతిలో విత్తుకోవాలి. విత్తే దూరం కనుక చూసుకున్నట్లయితే కందిలోనే అంటే మనకు భూమి నేల రకాన్ని, నేల స్వభావాన్ని బట్టి కూడా మనం స్పేసింగ్ అనేది డిఫరెంట్గా ఉంది. ఉదాహరణకు మనకు బరువైన నల్లరేగడి నేలలు చూసుకున్నట్లయితే విత్తే దూరం అంటే సాలుకు మధ్య దూరం చూసుకున్నట్లయితే 150 సెంటీమీటర్లు నుంచి 180 సెంటీమీటర్ అంటే 5 ఫీట్లు లేదా 6 ఫీట్ల దూరం ఎడంతో నాటుకోవాలి, మొక్కలు కింద విత్తుకోవాలి. మొక్కకు దాదాపు 20 సెంటీమీటర్ల దూరంలో విత్తుకోవాలి. అలాగే మనం తేలికపాటి నేలలు కనుక చూసుకున్నట్టయితే ఎర్రచలక నేలలు కొంచెం ఈ బ్లాక్ సాయిల్తో పోల్చుకున్నప్పుడు తక్కువ దూరంలో విత్తుకోవడం జరుగుతుంది. ఎందుకంటే అంత ఏపుగా పెరగదు, బ్లాక్ సాయిల్లో పెరిగినట్టు పెరగదు. కాబట్టి ఎర్రచలక నేలల్లో కొంచెం తక్కువ అంటే 3 ఫీట్లు లేదా 4 ఫీట్లు అంటే 90 సెంటీమీటర్లు లేదా 120 సెంటీమీటర్లు, 90/20 లేదా 120/20 ఈ రకంగా మనం స్పేసింగ్ అనేది పాటించుకోవాలి. మనం ఈ స్పేసింగ్ పర్ఫెక్ట్ పాటించుకున్నప్పుడు 1 స్క్వేర్ మీటర్కు కావాల్సిన మొక్కలు అందుబాటులో ఉన్నాయా లేదా చూసుకొని మనం చేసుకున్నట్లయితే మనకు ఆ రకానికి ఎంత దిగుబడి నాణ్యత సామర్థ్యం ఉందో అంత దిగుబడి సాధించడానికి ఆస్కారం ఉందండి. ఓకే. అలాగే పెసర మినుములో కనుక చూసుకున్నట్లయితే మనకు 30/10 అంటే సాలుకు 1 ఫీటు దూరంలో 30 సెంటీమీటర్లు, మొక్కకు 10 సెంటీమీటర్ల మేర విత్తుకున్నట్లయితే దాదాపు 1 ఎకరానికి 1,33,333 మొక్కలు రావడం జరుగుతుంది. 1 చదరపు మీటర్కు 33 మొక్కలు రావడం జరుగుతుంది. ఆ రకంగా చూసుకొని మనం విత్తనం అనేది విత్తుకోవాలి. ఓకే. అలాగే మధుగారు, ఈ అపరాలను మన అంతర్ పంటలుగా కూడా వేస్తుంటారు కాబట్టి ఆ పంటల సరళి గురించి, ఈ అంతర్ పంటలు వేసేటప్పుడు ఏం చేయాలి అది కూడా ఒకసారి. ఈ అపరాల పంటలను ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇవి పెసర మినుము కనుక చూసుకున్నట్లయితే ఇవి షార్ట్ డ్యూరేషన్ అంటే ఇంతకన్నా షార్ట్ డ్యూరేషన్ వేరే పంటలు ఏం దొరకాయి. ఇప్పుడు మనకు పెసర తీసుకున్నట్లయితే 42 అనే రకం యాదాద్రి కేవలం 55 నుంచి 60 రోజులలోనే పంట చేతికి వస్తుంది. అలాగే మినుము కూడా చాలా వరకు 65 నుంచి 75 రోజులలోనే పంట చేతికి వస్తాయి. అంటే ఇవి అనేక రకమైన పంటలలో అంతర పంటగా ఇమిడిపోతాయి. వివిధ రకాల పంటల సరళిలో మధ్యలో వేసుకోవడానికి కూడా ఉపయోగపడతాయి. అంటే ఒక పంట తర్వాత వేసుకున్నాక ఒక పంట. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే వరి చూసుకున్నట్లయితే దాదాపు 1 కోటి ఎకరాలకు పైన ఈ కేవలం వర్షాకాలంలో దాదాపు 60 లక్షల ఎకరాలకు పైన సాగు చేస్తుంది. వీళ్ళందరూ ఏం చేయాలంటే వరికి ముందుగానే ఈ పెసర మినుమును మే చివరిలో ఒకవేళ విత్తుకుంటే ఆల్రెడీ విత్తుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, లేదా ఇప్పుడు జూన్ ఫస్ట్ వీక్లో కూడా విత్తుకున్నట్లయితే బ్రాడ్కాస్టింగ్ చేసుకోవచ్చు. చేసుకున్నట్లయితే కేవలం 2 నెలలనే పంట చేతికి వస్తుంది. ఒకవేళ పంట బాగుంది అనుకుంటే చేతికి వస్తుంది, తీసుకోవచ్చు. లేదు అనుకుంటే వర్షాలు పడి కొంచెం దెబ్బతిన్నదంటే అందులోనే మనకు పచ్చిరొట్టె ఎరువుగా లోపల దుక్కి చేసుకొని లోపలనే కలిగి దున్నుకున్నట్లయితే ఇది మనకు ఏర్పడకుండా మనకు మంచి బెనిఫిట్ అనేది ఉంటుంది అన్నట్టు. ఎందుకంటే మనకు ఆ రొట్టె అంతా మనకు సాయిల్లో కలిసిపోయి పచ్చిరొట్టలాగా ఆ సేంద్రియ కర్బనం అనేది పెరుగుతుంది. తర్వాత వేసుకునే పంట ఏదైతే ఉందో వరి మంచి నాణ్యమైన దిగుబడులు రాబట్టడానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా ఈ మన వరిలో కూడా 1 బస్తా యూరియా నత్రజనిని మనం తగ్గించుకొని వేసుకోవడానికి ఆస్కారం ఉంది. అలాగే పత్తి తర్వాత కూడా పత్తి తీసిన వెంటనే నవంబర్ ఎండింగ్ కావచ్చు, డిసెంబర్లో కావచ్చు ఈ పెసర మినుమును సాగు చేసుకోవడానికి ఆస్కారం ఉంది. అలాగే మనం కంది పంటను కూడా మనం సాగు చేసుకోవచ్చు. ఈ పంటల సరళి లేదా ఇవన్నీ చూసుకున్నట్లయితే అంతర పంటలు కనుక చూసుకున్నట్లయితే కంది పంటను ముఖ్యంగా పత్తి పంటతో చాలామంది అంతర పంటగా సాగు చేస్తారు. అంటే 1:4 కానీ 1:4, 6 కానీ సాగు చేసుకో. అంటే ఒక సాలు కంది తర్వాత 4 సార్ల పత్తి లేదా 6 సార్ల పత్తి పెట్టుకోవచ్చు. ఆ రకంగానే పసుపు కూడా సేమ్ 1:4, 1:6 ఈ రకంగా సాగు చేసుకోవడానికి మంచి సరళి అని చెప్పుకోవచ్చు. దీని తర్వాత మొక్కజొన్న కానీ స్వీట్ కార్న్ కానీ జొన్న కానీ సజ్జలు కానీ కనుక చూసుకున్నట్లయితే అది దాదాపు 1:2 లేదా 1:4 అంటే 1 సాలు కంది 4 సార్ల మొక్కజొన్న లేదా స్వీట్ కార్న్ ఆ రకంగా జొన్న ఈ రకంగా సాగు చేసుకోవడానికి ఆస్కారం ఉంది. అది కాకుండా ఈ మన వేరుశెనగ లేదా సోయా చిక్కుడు, పెసర మినుము ఇలాంటి పంటలు కనుక తీసుకున్నట్లయితే 1:7 1 సాలు కందికి 7 సార్ల వేరుశెనగ లేదా 7 సార్ల మన సోయా చిక్కుడు, పెసర ఈ రకంగా మనం సాగు చేసుకోవడానికి ఆస్కారం. లేదు మనం పెసర బేస్డ్ కనుక తీసుకున్నట్లయితే పెసర పంట కంది కాకుండా పెసర వేసే రైతులకు పెసర పత్తిలో కనుక చూసుకున్నట్లయితే 1:2 లేదా 1:4గా మనం
వేసుకోవచ్చు. అంటే ఒక సాలు పత్తి 4 సార్ల పెసర లేదా 2 సార్ల పెసర అట్లా వేసుకోవచ్చు. అంతేకాకుండా ఇంకా రకరకాల అంతర పంటలు కూడా చేసుకోవచ్చు. పంటల సరళి కనుక చూసుకున్నట్లయితే మనకు సపోజ్ పెసర మినుములో చూసుకున్నట్లయితే మనకు వర్షాకాలంలో మొక్కజొన్న వేసుకొని అది తీసిన తర్వాత పెసర మినుము యాసంగిలో వేసుకోవచ్చు. లేదు అనుకుంటే మనకు రబీలో మనకు ఏది చేసుకొని మొక్కజొన్న వేసిన తర్వాత కూడా మనం పెసర మినుముకు వెళ్ళడానికి ఆస్కారం. లేదు కంది వేసుకుంటే కంది తీసిన తర్వాత వివిధ రకాల గ్రౌండ్ నట్ కానీ లేదా పెసర మినుము కానీ వేసుకోవడానికి ఆస్కారం ఉంది. లేదా నువ్వుల పంట కూడా వేసుకోవడానికి జనవరి చివరిలో నువ్వుల పంట కూడా అద్భుతంగా వేసుకోవచ్చు. లేదా మనకు ఈ రకంగా పంటల సరళి అనేది కూడా పాటించాలి. ముఖ్యంగా రైతులు ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసుకోవడానికి చాలా ఆస్కారం ఉంది. వివిధ రకాల పంటల సరళిలో ఇమిడిపోతాయి. అలాగే అంతర పంటగా కూడా ఇమిడిపోయే పంటలు ఈ అపరాల పంట. సో మీరు చెప్పినట్టు అపరాల సాగు అనేది రకరకాలుగా రైతులకు లాభం చేస్తుంది. అయితే మరి ఎరువుల యాజమాన్యం కూడా ముఖ్యమే కాబట్టి ఈ అపరాల పంటకు సంబంధించి సమగ్ర ఎరువుల యాజమాన్య ఆ పద్ధతి గురించి ఒకసారి చెప్పండి. ఓకే, ఈ సమగ్ర ఎరువుల యాజమాన్యం కనుక చూసుకున్నట్లయితే అపరాల పంటలలో అంటే మనం సేంద్రియ ఎరువులు ఏదైతే ముందుగా మనం సేంద్రియ ఎరువులను చూసుకున్నట్లయితే ఒక ఎకరానికి 2 టన్నుల మాగిన పశువుల ఎరువును మనం తీసుకొని ఆఖరి దుక్కిలో వేసుకొని దున్నుకోవాలి. తర్వాత జీవన ఎరువులు విషయానికి వచ్చినట్లయితే మనకు పిఎస్బి 2 కిలోల పిఎస్బి పాస్పో బ్యాక్టీరియా అంటారు. ఈ పిఎస్బిని 2 కిలోలు తీసుకొని ఒక 2 క్వింటాళ్ళ మాగిన పశువుల ఎరువు కావచ్చు సేంద్రియ ఎరువులు కావచ్చు కలుపుకొని చివరి దుక్కిలో లైన్లలో వేసుకోవచ్చు. ఇదేం చేస్తుందంటే మనకు భాస్వరం అనేది చాలా వరకు ఎక్కువ మోతాదులోనే మనకు నేలలో ఉండడం జరుగుతుంది. ఇది కాకపోతే లభ్యం కాని రూపంలో ఉండడం జరుగుతుంది. ఈ లభ్యం రూపంలోకి ఈ పిఎస్బి అనేది వేసినప్పుడు మనకు లభ్యం రూపంలోకి మారుతుంది. దీంతో పాటుగా ఎలాగో మనకు రైజోబియంతో కూడా విత్తన శుద్ధి చేసుకోవాలని చెప్తున్నాం, అది కూడా దీని కిందికి వస్తుంది, జీవన ఎరువులో కిందికి. తర్వాత రసాయనిక ఎరువులు, లాస్ట్లో రసాయనిక ఎరువులు కనుక చూసుకున్నట్లయితే ఒక 8 కిలోల నత్రజని ఇచ్చే ఎరువులు, తర్వాత ఒక 20 కిలోల ఎస్ఎస్పి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఇచ్చే ఎరువులను వేసుకుంటే జరుగుతుంది. లేదా డిఏపి కూడా వేసుకోవచ్చు. కాకపోతే డిఏపి కన్నా ఒక ఎకరానికి ఈ 8 కిలోల నత్రజని 20 కిలోల భాస్వరం ఇచ్చే ఎరువులు అంటే 18 నుంచి 20 కిలోల యూరియా 125 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసుకోవాలి. వేసుకున్నట్లయితే దీనిలో కాల్షియము సల్ఫరు భాస్వరం ఉంటుంది కాబట్టి ఎస్ఎస్పిలో అన్ని రకాలుగా మనకు మొక్కకు మంచి చేరడం జరుగుతుంది. ఈ రకంగా మనకు జీవన ఎరువులు, రసాయనిక ఎరువులు, సేంద్రియ ఎరువులు ఇవి కంబైన్డ్గా వాడుకున్నప్పుడు సమగ్ర ఎరువుల యాజమాన్యం మంచిగా చేపట్టిన వాళ్ళమై నాణ్యమైన దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే, మధు గారు, అపరాల పంటలకు సంబంధించి పోషక లోపాలు ఉంటున్నాయని విన్నాము. అంటే వాటి సవరణ కూడా చేసుకోవచ్చా? అది ఒకసారి ఎలా? ముఖ్యంగా ఈ కంది కనుక చూసుకున్నట్లయితే మామూలుగా అతి తేలికపాటి నేలలలో కానీ ఇసుక నేలలలో కానీ పండించడం జరుగుతుంది. కొంచెం ఉదజని సూచిక అటు ఇటు కూడా ఉంటుంది, 7.5 కన్నా ఎక్కువగా. ఇలాంటి పరిస్థితులలో వేసుకున్నప్పుడు కొంచెం మేర ఇనుము ధాతులోపం కానీ జింకు ధాతులోపం కానీ పొటాషి సంబంధించిన ధాతులోపం కానీ కూడా చూస్తుంటాం. ముఖ్యంగా నత్రజని లోపము ఒకవేళ పంట పెరుగుదలలో కనిపించినప్పుడు మనం ఎలాగూ ఫర్టిలైజర్ అనేది వేస్తున్నాము, ఒకవేళ పంటలో కనబడినప్పుడు ఒక 2% యూరియా అనేది మనం స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. అంటే లీటర్ నీటికి ఒక 20 కిలోల నత్రజని కలుపుకొని వారం వ్యవధిలో లేదా 10 రోజులలో 2 సార్లు పిచికారీ చేసుకోండి. ఇదే కాకుండా మనం పొటాషియం సంబంధించి ఒకవేళ మనకు కనబడ్డట్టు ఆకులు చివర్లు అన్నీ మాడిపోయి కొంచెం ఇట్లా పైకి లేస్తూ ఉంటాయి. ఇది పొటాషియం డెఫిషియన్సీగా మనం పొటాషియం ధాతులోపం గుర్తించి మనం ఎలాగూ ప్రతి 2 లేదా 3 సంవత్సరాలకు భూసార పరీక్షల ఆధారంగా పొటాషియం ఎంత ఉందనేది రైతు చూసుకొని ఒకవేళ పొటాషియం తక్కువ ఉంది అనుకున్నప్పుడు 15 కిలోల ఎకరాకి 15 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ కూడా ప్రతి 2 లేదా 3 సంవత్సరాలకు ఒకసారి వేసుకోవాలి. పైరు మీద ఒకసారి కనబడ్డప్పుడు మనకు పొటాషియం సంబంధించిన ఫర్టిలైజర్స్ వేసుకుంటే సరిపోతుంది, స్ప్రే చేసుకుంటాం. అలాగే ఇనుము తర్వాత ఈ జింకు ధాతు లోపకం కూడా మనం చూస్తూ ఉంటాం. పెసరలో కానీ మినుములో కానీ కూడా చూస్తూ ఉంటాం. ఇది మనకు ఇనుము ధాతు లోపం చూసుకున్నట్లయితే ఐరన్ సల్ఫేట్ ఒక 5 గ్రాములు, దీంతో పాటుగా ఒక నిమ్ముప్పు 1 గ్రాము తీసుకొని వారం వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకుంటే సరిపోతుంది. ఇది ముఖ్యంగా ఈ ఇసుక నేలలలో సాగు చేసుకున్నప్పుడు కానీ కొంచెం ఉదజని సూచిక ఎక్కువగా ఉన్న నేలల్లో కానీ ఇది రావడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే జింకు ధాతు లోపకం జింకు సల్ఫేటు ఒక 2% ఇది చేసుకుంటే 2 గ్రాముల జింక్ సల్ఫేటు
వారం వ్యవధిలో 2 సార్లు పిచికారి చేసుకోవాలి. అంటే 2 గ్రాములు 1 లీటర్ నీటి కలుపుకొని పిచికారి చేసుకుంటే ఈ పోషకాల సవరణ అనేది జరిగి పంట ఏపుగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ఎస్, రైతు మిత్రులారా వింటున్నారు కదా అపరాల సాగుకు సంబంధించినటువంటి మెలకువలన్నీ కూడా. సో మీకు ఇంకే డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి ఫోన్ నెంబర్ నోట్ చేసుకొని ఆ నెంబర్కి కాల్ చేయండి. మధుగారు, ఇంకొకటి ఏంటంటే దేంట్లో అయినా కలుపు యాజమాన్యం, అంటే ఏ పంట దిగుబడి బాగుండాలంటే కలుపు యాజమాన్యం అనేది చాలా ముఖ్యము. అపరాల పంటకు సంబంధించి అసలు ఎలాంటి కలుపు వస్తుంది ముఖ్యంగా వానాకాలంలో, ఆ యాజమాన్యం పద్ధతిలో ఒకసారి చెప్పండి. అవును, కలుపు అనేది చాలా కీలకం ఏ పంటలోనైనా. కలుపు యాజమాన్యం చేపట్టకపోతే అపరాల పంటల్లో దాదాపు 40-50% వరకు కూడా పంట దిగుబడిలో లోబడి, అంటే పంట దిగుబడి తక్కువగా రావడం జరుగుతుంది. ఈ కరెక్ట్ టైము, అంటే మనకు విత్తనం పెట్టిన వెంటనే, అది పెసర కానీ మినుము కానీ కంది కానీ విత్తనం పెట్టిన వెంటనే 48 గంటల లోపు, అంటే ఆ రోజు కానీ మరుసటి రోజు కానీ పెండిమిథలిన్ అనే మందు 30% ఈసీ మందును 1.3 నుంచి 1.6 లీటర్ల వరకు తీసుకొని పిచికారీ చేసుకోవాలి ఎకరానికి. 1.3 లీటర్లు వచ్చేసి మామూలు తేలికపాటి నేలలలో, బరువైన నల్లరేగడి నెలల్లో 1.6 లీటర్లు పిచుకొని చేసుకోవాలి. లేదు, ఈ మధ్య మనకు 38.7 సిఎస్ అనే మందు కూడా దొరుకుతుంది, క్యాప్సులేటెడ్ సస్పెన్స్. ఇది వచ్చేసి మనకు బయట స్టాంప్ ఎక్స్ట్రా, పెండి నిల్ అని దొరుకుతుంది. ఇది వచ్చేసి మనకు 700 మిల్లీలీటర్లు ఒక ఎకరానికి సరిపోతుంది. ఈ ప్రీ ఎమర్జెన్స్ మనకు అయిపోయిన తర్వాత పోస్ట్ ఎమర్జెన్స్ కలుపు మందులను వాడడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకు దాదాపు 20 నుంచి 25 రోజుల పంట కాలంలో వస్తుంది. ముఖ్యంగా కలుపు అనేది ఏ దశలో ఉంది చూసుకొని స్ప్రే చేసుకోవాలి. కలుపు చూసుకున్నట్లయితే ఒక 3 నుంచి 4 ఆకుల దశలో ఉన్నప్పుడు ఈ పోస్ట్ ఎమర్జెన్స్ కలుపు మందులు అనేది పర్ఫెక్ట్గా దాని మీద పనిచేసి వాటిని నివారించడం జరుగుతుంది. అంతకన్నా ఎక్కువగా పెరుగుదల ఉన్నప్పుడు ఈ సపోజ్ పుష్పానికి వచ్చే దశలో కూడా కొంతమంది రైతులు కొడుతూ ఉంటారు. అలాంటప్పుడు ఎలాంటి కెమికల్స్ కొట్టినా, ఎంత మోతాదులో కొట్టినా కూడా మనకు అవి కంట్రోల్ కావు కలుపు అనేది. కాబట్టి 3 నుంచి 4 ఆకుల దశలో చూసుకొని ఖచ్చితంగా పిచికారీ చేసుకోవాలి. పోస్ట్ ఎమర్జెన్సీ వచ్చేసి మనకు అన్ని రకాల కలుపు ఉన్నప్పుడు ఇమజితాపైర్ అనే మందు మనకు 300 మిల్లీలీటర్లు ఒక ఎకరానికి సరిపోతుంది. ఇది మనకు బయట వీడ్ బ్లాక్ లేదా పర్స్యూటు, లగాను అని నామకరణంతో దొరకడం జరుగుతుంది. దీంట్లో అడ్జువెంట్ అనేది కూడా దొరకడం జరుగుతుంది. ఇది 1.5 ml, అంటే మనకు ప్యాకింగ్లే 3 కెమికల్స్ వస్తాయి, 2 లిక్విడ్స్, 1 సాల్ట్. ఈ అసలు కెమికల్ కాకుండా మనకు ఏదైతే అడ్జువెంట్ ఉన్నదో అది 1.5 మిల్లీలీటర్లు తీసుకొని 1 లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేసుకుంటాం. ఇంకోటి అమోనియం సాల్ట్ అని కూడా మనకు దొరకడం జరుగుతుంది. అందులో 2 grams పర్ లీటర్ 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇది ఇమజితాపైర్. లేదు, ఓన్లీ మనకు ఇంకా కాంబినేషన్ కావాలనుకుంటే ఇమజితాపైర్ ప్లస్ ఇమజా మాక్స్ అని కూడా మనకు ఒడిస్సీ అని దొరుకుతుంది. ఇది కేవలం 40 గ్రాములు ఒక ఎకరానికి పిచికారీ చేసుకుంటే అన్ని రకాల కలుపు కంట్రోల్ అవుతుంది. లేదు, గడ్డి జాతి మాత్రమే ఉంది అనుకున్నప్పుడు గడ్డి జాతి సంబంధించిన కలుపు మందులనే పిచికారీ చేసుకోవాలి. అప్పుడు మనకు ప్రొపాక్యూజాపాప్ అనేది దొరుకుతుంది. ఇది ఏజిల్ అని. ఈ 250 మిల్లీలీటర్లు ఒక ఎకరానికి సరిపోతుంది. 200 లీటర్ల నీళ్ళలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. లేదు అనుకుంటే క్విజిలోఫాప్ ఇథైల్, ఇది కూడా మనకు టర్గా సూపర్ లాగా దొరుకుతుంది బయట, 400 మిల్లీలీటర్లు. ఇది వచ్చేసి 200 లీటర్ల నీళ్ళలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఎప్పుడైనా ఫాప్ కెమికల్స్ వచ్చేసి గడ్డి జాతికి ఎఫెక్టివ్గా పనిచేస్తాయి కాబట్టి ప్రొపాక్యూజాపాపు, క్విజిలోఫాపు, ఈ ఫాప్ కెమికల్స్ అన్నీ గడ్డి జాతి ఉన్నప్పుడు మనం పిచికారీ చేసుకోవడానికి వీలవుతుంది. ఈ పిచికారీ చేసుకునేటప్పుడు కూడా జాగ్రత్తలు వహించాలి. మనకు ఏదైతే అనుకుంటామో ఫ్లడ్ జెట్ నాజిల్స్ను ఉపయోగించుకోవడము, ఏది ప్రీ ఎమర్జెన్సీ హెర్బిసైడ్స్ను. తర్వాత ఈ పోస్ట్ ఎమర్జెన్సీ వచ్చేసి సాలిడ్ కోన్ నాజిల్స్ను ఉపయోగించుకోవడం. అలాగే మనం పిచికారీ చేసే సమయంలో ముందు పిచికారీ చేసుకుంటూ వెనకకు నడుచుకుంటూ వెళ్ళడం. తర్వాత నేల అనేది తేమతో ఖచ్చితంగా ఉండేలా చూసుకోవడం. 200 లీటర్ల నీరును ఎకరానికి ఉపయోగించడం, స్వచ్ఛమైన నీరును ఉపయోగించడం. లేకపోతే హెక్టార్ కనుక చూసుకున్నట్లే 500 లీటర్ల నీటిని ఉపయోగించుకోవడం. ఎక్కువ గాలి ఉన్నప్పుడు మనం పిచికారీ చేసుకోకపోవడం, పొద్దున్నే లేదా సాయంత్రం పూటలు పిచికారీ, ఇవన్నీ కొంచెం ఈ కలుపు మందులు వాడడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వహించాలి. మధు గారు, ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారు, కాలర్తో మాట్లాడదాం. నమస్తే అండి, మీ పేరేంటి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నమస్తే మేడం, నా పేరు శ్రీనివాస్, నుంచి మాట్లాడుతున్నాను. ఓకే ఓకే, మధు గారు ఉన్నారు సార్, ప్లీజ్. నమస్తే సార్. నమస్తే శ్రీనివాస్ గారు, చెప్పండి. కంది పంట వేసుకోవాలనుకుంటున్నానండి. నాకు ఒక 3 ఎకరాలు 40 భూమి ఉంది. ఎక్కువ దిగుబడి రకాల గురించి మీరు చెప్తారా సార్?
ఓకే, కంది 3 ఎకరాలు ఉంది, వేసుకోవాలి. నల్లరేగడి అండి? అవునండి. ఓకే, ఇందాక మనం చెప్పుకున్న రకాలు ఉన్నాయి కదండి, ఇది 97 అనే రకం, WRG 97 అనే రకం, లేదా WRG 255 అనే రకం. ఇవి నల్లరేగడి నేలలకు మంచి రకాలని చెప్పుకోవచ్చు. ఇవి ఎన్నుకొని మనం ఎకరానికి దాదాపు 2 నుంచి 3 కిలోలు తీసుకొని సాగు చేసుకున్నట్లయితే మంచి దిగుబడులు సాధించడానికి ఆస్కారం ఉందండి. వీటిని మనం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో అందుబాటులో ఉన్నాయి విత్తనాలు. ఇవి అక్కడి నుంచి సేకరించి విత్తుకోండి. ఓకే శ్రీనివాస్ గారు, ఓకేనా అండి? ఓకే సరే, ఇంకొకటి ఇప్పుడు నీటి యాజమాన్యానికి సంబంధించి, అంటే నీరుకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి, అదేవిధంగా అంతర్ పంటలకు సంబంధించి వేసుకున్నా లేదా మామూలుగా వేసుకున్నా అపరాలకు ఎలా నీటి ఎక్కువ అవసరం ఉంటుందా, తక్కువ అవసరం ఉంటుందా, వాటిలో కీలక దశలు ఏంటి? అయితే ఇందాక మనకు ఈ కలుపు యాజమాన్యంలో భాగంగా ఇంకా కొంత ఉంది. ఈ కలుపు యాజమాన్యంలో చాలా మంది రైతులు అంటే మనకు సోల్ క్రాప్, పతాకం కంది ఏక పంటగా కాకుండా పత్తి పంటలో అంతర పంటగా వేస్తారు, లేదా మొక్కజొన్నతోని కూడా అంతర పంటగా వేస్తున్నారు. కాబట్టి పత్తి పంటతోని మనం సాగు చేసుకున్నప్పుడు దాదాపు పెండిమిథాలిన్ అనే మందు ప్రీ ఎమర్జెన్సీగా ఉపయోగించుకోవచ్చు. కలుపు గడ్డి జాతి మాత్రం ఉన్నప్పుడు ఈ ప్రొపాక్విజాపాపు కెమికల్ 250 మిల్లీలీటర్లు పిచికారీ చేసుకొని గడ్డి జాతి కలుపును నివారించుకోవచ్చు అంతర పంటగా. వెడల్పాకు ఉన్నప్పుడు మాత్రం ఎలాంటి కలుపు మందులు లేవు పత్తిలో, అది జాగ్రత్త వహించాలి. మొక్కజొన్నతో కనుక చూసుకున్నట్లయితే ఇది పెండిమిథాలిన్ ప్రీ ఎమర్జెన్సీగా మనకు 1 లీటరు 1 ఎకరానికి సరిపోతుంది, చేసుకోవాలి. పోస్ట్ ఎమర్జెన్సీ అంటూ ఈ కాంబినేషన్లో లేవు కాబట్టి ఖచ్చితంగా మనుషులతోని ఏరించుకోవడం లేదా అంతర కృషి చేసుకోవడం చేయాలి. కందిలో కనుక చూసుకున్నట్లయితే ఒక 40 రోజులకు ఒకసారి, 60 రోజులకు ఒకసారి అంతర కృషి అనేది చేసుకోవాలి. మినిమం 60 రోజులు 65 రోజుల వరకు ఎలాంటి గడ్డి లేకుండా చూసుకున్నట్లయితే తర్వాత అది ఏపుగా పెరిగి మొత్తం సాయిల్ని కవర్ చేస్తుంది. కాబట్టి తర్వాత అది గడ్డి ఉన్నా కూడా ప్రాబ్లం లేకుండా పెరగడం జరుగుతుంది. లేటర్ స్టేజెస్లో కనుక చూసుకున్నట్లయితే చాలామంది రైతులు కూడా ఈవెన్ 90 డేస్ అప్పుడు కూడా స్ప్రే చేయడం జరుగుతుంది. పారాక్వాట్ లాంటి లేదా ఇలాంటి కెమికల్స్ హుడ్ ఉపయోగించి మన స్ప్రేయర్కు మొక్కల మధ్య సాళ్ళ మధ్య స్ప్రే చేసుకున్నట్లయితే గడ్డి అనేది నశించడం జరుగుతుంది. అంతర్కృషి మనం ఎట్లాగూ 5 ఫీట్లు 6 ఫీట్ల ఎడంతోని చూస్తున్నాం కాబట్టి సాళ్ళ మధ్య దూరం మామూలుగా మినీ ట్రాక్టర్లు కానీ ట్రాక్టర్తోని రోటోవేటరు అనుసంధానించుకొని మనం అంతర్కృషి అనేది చేసుకోవచ్చండి. ముఖ్యంగా ఈ కంది పంటలో 45 రోజుల సమయంలో, విత్తిన తర్వాత 45 రోజుల సమయంలో నిప్పింగ్ ప్రాక్టీస్ అనేది చేయాలి. కందిలో ఈ తలలు సుంచే విధానం అంటారు. ఇది 45 రోజులప్పుడు చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకు పైనుంచి ఒక 10 సెంటీమీటర్ల మేర తల కొనలు అనేది సుంచినప్పుడు పక్కకు ఏదైతే వచ్చే కొమ్మలు ఏదైతే ఉన్నాయో అవి దృఢంగా వచ్చి దాని మీద పూత కాత ఒక 15-20% ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంటుంది. దాని ఫైనల్ రిజల్ట్ ఏంటంటే ఒక 15-20% మేర అధిక దిగుబడులు సాధించడానికి ఆస్కారం ఉంది దీంతో. ఇదే కాకుండా మనం ఇంకా లాభం కనుక చూసుకున్నట్లయితే ఈ రైతులు ముఖ్యంగా కంది పంట ఏపుగా దాదాపు 2 మీటర్లు 2.5 మీటర్లకు కూడా చూస్తూ ఉంటాం. ఈ నిప్పింగ్ చేయడం వల్ల దాదాపు ఒక 60-70 సెంటీమీటర్లు, దాదాపు 60 అంటే 2 ఫీట్ల మేర మనం హైట్ను కంట్రోల్ చేయగలుగుతాం దీంతో. కాబట్టి ఈ పురుగు మందులు ఏదైతే పిచికారీ చేస్తామో లేటర్ స్టేజెస్లో పూత సమయంలో అప్పుడు ఈజీగా హైట్ తక్కువ ఉండడం వల్ల ఈజీగా చేసుకోవడానికి కూడా సౌలభ్యంగా ఉండడం జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులందరూ తప్పనిసరిగా 45 రోజులప్పుడు, ఒకవేళ వీలు లేదు అనుకున్నప్పుడు, వర్షాలు బాగా పడ్డాయి అనుకున్నప్పుడు ఒక 5 రోజులు అటు ఇటు ఖచ్చితంగా ఈ నిప్పింగ్ ప్రాక్టీస్ అనేది చేసుకోవాలి. ఇది నిప్పింగ్ మనకు మిషన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. దాదాపు 800 రూపాయలకు దొరుకుతుంది. బ్యాటరీకి మనం స్ప్రేయర్ ఏదైతే ఉంటో బ్యాటరీకి అనుసంధానం చేసుకుని దాదాపు ఒక రోజు 2 నుంచి 3 ఎకరాల వరకు కూడా చేసుకోవడానికి ఆస్కారం ఉంది. ఇది ఒకటి చేసుకోవాలి. ఓకే సార్. అలాగే నీటి యాజమాన్య పద్ధతులు ఎలాగా అడిగాను కాబట్టి నీటి యాజమాన్యం కనుక చూసుకున్నట్లయితే స్వతహాగా ఈ ఖరీఫ్లో వర్షాకాలంలో వర్షానికే పంట అనేది పూర్తి కావడం జరుగుతుంది. ఒకవేళ బెట్ట పరిస్థితులు వచ్చినాయి అనుకున్నప్పుడు రైతుకు నీటి సదుపాయం ఉన్నప్పుడు ఒక తేలికపాటి 2 నీటి తడులు ఇస్తే మంచిది. అది ఎప్పుడు ఇవ్వాలంటే సున్నితమైన నీటి తడులు కనుక చూసుకున్నట్లయితే పంటలో కంది పంటలో అయినా లేదా పెసర మినుమైనా కూడా పిందె దశ అంటారు. అంటే మనకు పువ్వు దానికన్నా ముందే పిందె దశ ఏర్పడుతుంది, ఫ్లవరింగ్ కన్నా ముందే. ఈ పిందె దశలో ఒకటి,
మొగ్గ దశలో ఒకటి, కాయ అభివృద్ధి చెందే దశలో ఒకటి ఇచ్చుకోవాలి. పూత దశలో, నిండు పూత దశలో అనేది అవాయిడ్ చేసుకోవడం మానేయాలి. అలాంటప్పుడు మనకు కొంచెం పూత రాలడానికి ఆస్కారం ఉంది. కాబట్టి 2 దశలు ఇచ్చుకున్నట్లయితే మనకు దాదాపు 20% మేర అధిక దిగుబడులు సాధించడానికి ఆస్కారం ఉంది. కాబట్టి మనకు మొగ్గ దశ ఒకటి, కాయ అభివృద్ధి చెందే దశలో ఒకటి వేసుకోవడం జరుగుతుందండి. అది ఒకసారి వేసుకోవాలి. మనం ఇందాక మనం చెప్పుకున్నట్టు కంది ఏదైతే నిప్పింగ్ అని అంటామో ఈ రకంగా మనకు మిషన్ కూడా అందుబాటులో ఉంటుంది. 45 రోజుల సమయంలో ఈ రకంగా మనం చేసుకున్నట్టయితే దాదాపు ఒక రోజు 2 ఎకరాల నుంచి 3 ఎకరాలు కూడా సాగు చేసుకోవడానికి వీలవుతుంది. ఈ రకంగా కూడా మనం చేసుకోవచ్చు అండి. తలలు చుంచే విధానం 45 రోజులప్పుడు. అలాగే మధు గారు, కందిలో సూక్ష్మధాతు లోపాలు ఉంటున్నాయని చెప్పేసి రైతు మిత్రులు అంటున్నారు. ఎలా వాటిని అధిగమించడం ఎలా? అదే సూక్ష్మధాతు లోపాలు మనకు దాదాపు కవర్ అయిపోయింది. ఈ ఇనుము ధాతు లోపం కావచ్చు, తర్వాత జింకు ధాతు లోపం కావచ్చు, తర్వాత పొటాషిక్ సంబంధించి కావచ్చు. ఇవన్నీ మనం స్ప్రే చేసుకుంటే టైంను బట్టి మనం ఈజీగా దాని నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంది. ఓకే. అలాగే పెసర, మినుము పంటలకు సంబంధించి ఒకసారి వాటిలో ఎదుర్కొనే ప్రధాన సమస్యలు, ఇంకా కంది గురించి ఏమైనా చెప్తారా? ఎందుకంటే కందికి సంబంధించి కూడా ఎక్కువగా సాగు చేస్తుంటారు. కంది కనుక చూసుకున్నట్లయితే మంచి అధిక దిగుబడులు సాధించాలంటే ముఖ్యమైన పాయింట్స్ ఏంటి అంటే, కందిని ధృవీకరించిన సంస్థల నుంచి విత్తనం సేకరించుకోవాలి. దాదాపు 60 మిల్లీమీటర్ల వర్షాపాతం నమోదైన తర్వాతనే విత్తనాన్ని అనేది విత్తుకోవాలి. విత్తన శుద్ధి అనేది ఖచ్చితంగా పాటించాలి. మనకు ఎండు తెగులు సమస్యాత్మకంగా ఉన్న ప్రదేశాలలో ట్రైకోడర్మా విరిడితో కూడా విత్తన శుద్ధి చేసుకోవాలి. 8 గ్రాములు 1 కిలో విత్తనానికి చూసుకొని రైజోబియం కల్చర్ను కూడా ఖచ్చితంగా విత్తన శుద్ధి అనేది చేసుకోవాలి. తర్వాత ఈ కలుపు యాజమాన్యంలో భాగంగా విత్తిన వెంటనే పెండిమిథలిన్ లాంటి మందులు, పెండిమిథలిన్ CS లేదా EC మందును పిచికారీ చేసుకొని, తర్వాత పోస్ట్ ఎమర్జెన్సీలో భాగంగా ఇమజితాపైర్ అనే మందు 300 మిల్లీలీటర్లు, లేదా ఓన్లీ గడ్డి ఉంటే మాత్రము గడ్డి జాతి కలుపు, ప్రొపక్యుజపాపు, క్యుజలోఫాపితైలు ఇలాంటి మందులు పెట్టుకుంటూ, తర్వాత 40 రోజులప్పుడు 60 రోజులప్పుడు కూడా అంతరకృషి చేసుకోవాలి. 45 రోజులప్పుడు ఇవి ఇంతకుముందు చూసినట్టు మనకు నిప్పింగ్ ప్రాక్టీస్ కూడా ఖచ్చితంగా కందిలో చేసుకోవాలి. వీటితో పాటుగా మనకు ముఖ్యంగా రకాలు కూడా మనకు ధృవీకరించిన సంస్థల నుంచి మంచి రకాలు, మేలైన రకాలు ఎన్నుకొని సాగు చేసుకోవాలి. తర్వాత ఏదైనా మనకు ఎరువుల యాజమాన్యం అనేది ఓన్లీ కెమికల్ ఫర్టిలైజర్ మీదనే డిపెండ్ కాకుండా జీవన ఎరువులు, తర్వాత సేంద్రియ ఎరువులను కూడా రసాయనిక ఎరువులతో పాటుగా వాటిని కూడా ఉపయోగించి సాగు చేయాలి. తర్వాత బోధె కాలువల పద్ధతిలో విత్తుకోవాలి. ఇంకా కొంతమంది రైతులు చూసుకున్నట్లయితే ఎటు చూసినా కూడా 90 సెంటీమీటర్స్ 3 ఫీట్ల అచ్చుతో కూడా మనకు కంది అనేది పెడుతుంది. ఈ రకంగా చేసుకున్నప్పుడు 2 వైపులా అంతరకృషి చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అందులో కూడా మంచి దిగుబడులు సాధించడానికి ఆస్కారం ఉంది. ఇది కాకుండా మనకు ఎరువుల యాజమాన్యం చేపట్టాలి, సమగ్ర ఎరువుల యాజమాన్యం. అలాగే సమగ్ర కీటక యాజమాన్యం కూడా చేపట్టాలి. అంటే పురుగులు మనకు ముఖ్యంగా పుష్పించే దశ నుంచి మనకు ఈ రకరకాల పురుగులు పాడ్బోరర్స్ రావడం జరుగుతుంది. మనకు మరుక మచ్చల పురుగు కావచ్చు, శనగపచ్చ పురుగు కావచ్చు. అదే దీంట్లో అయితే మనకు కందిలో చెప్పుకుంటున్నాం కాబట్టి ఇది ముందు జాగ్రత్తగానే నీమాయిల్ లాంటి 5 మిల్లీలీటర్ల వేప నూనె పిచికారీ చేసుకోవడం, క్లోరోపైరిపాస్ లాంటి కెమికల్స్తోని, ప్రొఫినోఫాస్ కెమికల్స్తోని, కొంచెం ఉధృతి ఎక్కువ ఉన్నప్పుడు క్లోరాంటినిల్ లాంటి కెమికల్స్తోని, ఫ్లూబెండమైడ్, ఇమామిక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రాములు ఆ రకంగా కొంచెం చేసుకొని పురుగులను సమర్థవంతంగా ఇన్ టైంలో అరికట్టినట్లయితే, అలాగే విధంగా మనకు స్టోరేజ్లో కూడా కొంచెం బ్రూచిడ్స్ ఎక్కువగా అటాక్ అనేది జరుగుతుంది ఈ పల్సెస్లో ముఖ్యంగా. ఎందుకంటే ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ ఇన్సెక్ట్స్ కూడా ఈజీగా అటాక్ అవుతూ ఉంటాయి ఎక్కువగా. దానికి కూడా మనం ఇమామిక్టిన్ బెంజోయేట్ పంట కోస్తామనంగా ఇంకొక 3 రోజులు 2 రోజులు కోస్తామనంగా కూడా మనకి ఇమామిక్టిన్ బెంజోయేట్ కనుక స్ప్రే చేసుకున్నట్లయితే 0.4 గ్రాములు మనకు స్టోరేజ్లో కూడా పెస్ట్ తగ్గడానికి ఆస్కారం ఉన్నది. ఈ రకంగా కందిలో ఈ ఒక 10-12 యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఖచ్చితంగా 8 నుంచి 10 క్వింటాల దిగుబడి సాధించడానికి ఆస్కారం ఉంది. ఇప్పుడు ఉన్న మార్కెట్లో MSP కూడా కంది 7,000 ఉంది. కానీ దాదాపు ఇప్పుడున్న రైతులు, గత సంవత్సరం సాగు చేసిన రైతులు ఎవరు కూడా 7,000కి అమ్ముకోవాలి. అందరు 7,000 కన్నా పైనే అమ్ముకోవడం జరుగుతుంది. దాదాపు 8,000, 8,500, 9,000, 10,000 కూడా ఈసారి అంత మార్కెట్ విలువ ఉంది. కాబట్టి 8 నుంచి ఈజీగా 10 క్వింటాల దిగుబడి సాధించడానికి ఆస్కారం ఉంది. ఈ యాజమాన్య పద్ధతులు ఖచ్చితంగా పాటించాలి. అంటే కందికి సంబంధించి మీరు ఏవి చేసే పనులు చెప్పారు, చెయ్యకూడని పనులు ఏమైనా ఉన్నాయా? చెయ్యకూడని పనులు అంటే ఇప్పుడు ధృవీకరించని సంస్థల నుంచి ఇష్టం వచ్చిన కాడ విత్తనాన్ని సేకరించుకోవడం,
ఫ్లాట్ పద్ధతిలో నాటుకోవడం, విత్తుకోవడం, లేకపోతే ఏదో కొద్ది మేర అంటే వర్షాలు ఇప్పుడు అంతటా పడుతున్నాయి, ఒకవేళ 20-30 సెంటీమీటర్లే వర్షం పడ్డా కూడా పత్తి, కంది అన్ని ఉరికిపోయి పెడతా ఉంటారు తొందరగా పెట్టాలన్నట్టు. అట్లా కాకుండా 60 సెంటీమీటర్లు పడ్డేంత వరకుగా వేచి పెట్టుకోవడం. తర్వాత విత్తన శుద్ధి లేకుండా టైం లేదని డైరెక్ట్ విత్తనం తీసుకొని, ఎందుకంటే ముఖ్యంగా పల్సెస్ను మనం విత్తన శుద్ధి చేసి దొరకవు, పత్తి మొక్కజొన్న దొరికినట్టు దొరకవు, ఇవి తినేయడానికి. కాబట్టి మామూలుగా విత్తన శుద్ధి లేకుండా దొరుకుతాయి. కాబట్టి విత్తన శుద్ధి టైం ఉన్నా లేకున్నా టైం కల్పించుకొని చేసుకోవాలి. ఈ రకంగా చేయకూడని పనులు అంటే ఇవి కొన్ని చేసుకోవాలి. పూత సమయంలో, నిండు పూత సమయంలో ఇరిగేషన్ ఇవ్వడం, ఆ రకంగా కొన్ని అవాయిడ్ చేసుకుంటే మంచిది. ఓకే, పెసర మినుమ గురించి కూడా మాట్లాడతాం. ముఖ్యంగా రసం పీల్చే పురుగుల వల్ల నష్టం అంటున్నారు ఒకసారి. ముఖ్యంగా ఈ పెసర మినుము కనుక చూసుకున్నట్టయితే ఈ పంటలలో వివిధ రకాల చీడపీడలు అనేది అటాక్ అవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా వీటిలో తెల్లదోమ కానీ, త్రిప్స్, తామర పురుగులు కానీ అటాక్ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే దీనిలో ఖచ్చితంగా ఇవి రాకుండా ఉండాలంటే విత్తన శుద్ధి అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. ఏది మనకు ఇమిడాక్లోపిడ్ FS అనే మందుతోని 5 ml 1 కిలో విత్తనానికి చేసుకున్నట్లయితే అది ఫస్ట్ 10 నుంచి 15 రోజులు, 20 రోజుల వరకు కూడా అది అరికట్టడం జరుగుతుంది. ఇక తర్వాత తెల్లదోమ విషయానికి వచ్చినట్లయితే ఇది మామూలుగా బెట్ట పరిస్థితులు 10-15 రోజులు ఎక్కువ ఉన్నప్పుడు ఇది ఎక్కువగా రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఇది అంతేకాకుండా ఇది రసం పీల్చడమే కాకుండా మనకు YME ఏదైతే మనకు పల్లాకు తెగులు అని చెప్తున్నామో అది కూడా స్ప్రెడ్ చేయడానికి ఇదే వాహకంగా పనిచేస్తుంది. కాబట్టి ఈ తెల్లదోమను అరికొట్టాలి. మనకు డైఫిన్థూరియాన్ అనే మందు 1.5 గ్రాములు పోలో అని దొరుకుతుంది మనకు. ఇది మనం పిచికారీ చేసుకుంటే జరుగుతుంది. లేకపోతే ఎస్టామిప్రిడ్, ప్రైడ్ లాంటి మందులు కూడా పిచికారీ చేసుకోవచ్చు. అంతేకాకుండా మనకు ఈ తెల్లదోమకు నీలిరంగు జిగిరి అట్టలు కూడా 1 ఎకరానికి 10 నుంచి 12 అమర్చుకున్నట్లయితే వాటికి అంతా అంటుకొని అవి చనిపోవడం జరుగుతుంది. ఇదే కాకుండా త్రిప్స్, తామర పురుగులు, ఇవి కూడా మనకు బెట్ట పరిస్థితుల్లో కొంచెం ఎక్కువగా ఆశించడానికి ఆస్కారం ఉంది. ఆకుల అడుగు భాగాన చేరి రసం పీల్స్తాయి. కాబట్టి ఆకులన్నీ కొంచెం రెడ్డిష్గా, కొంచెం లైట్ రెడ్డిష్గా మారి డొప్పలాగా మారడం జరుగుతుంది. వీటిని మనం రకరకాల కెమికల్స్, ఎసిఫేట్ కానీ 1 గ్రాము, 1.5 గ్రాము, లేదా మోనోక్రోటోఫాస్ కానీ ఇలాంటి కెమికల్స్ ఉపయోగించి మనం ఇది పిచికారీ చేసుకొని కంట్రోల్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మనకు ఈ జిగురు అట్టలు అని చెప్పుకున్నాం కదా, పసుపు రంగు జిగురు అట్టలు ఈ త్రిప్స్కు, నీలి రంగు జిగురు అట్టలు దీనికి త్రిప్స్కు మంచి పనిచేస్తాయి. దానికి పసుపు రంగు జిగురు అట్టలు ఏది తెల్లదోమకు. దాదాపు పెసరా మినుము వేసుకున్నదంటే అన్ని రకాల జిగురు అట్టలు పెట్టుకోవాలి. పసుపు రంగు దొరుకుతున్నాయి, మనకు నీలి రంగు దొరుకుతున్నాయి, తెల్ల రంగు కూడా దొరుకుతుంది. ఈ ఎకరానికి అన్ని 10 నుంచి 12 పెట్టుకున్నట్లయితే మంచి పురుగు కొంచెం ఉధృతి కూడా తగ్గుతుంది. అలాగే కంది విషయానికి వచ్చినట్లయితే మనకు ఈ ఫెర్మోన్ ట్రాప్స్ అంటున్నాం కదా, ఈ లింగాకర్షక పుట్టలు, ఇది పురుగు ఉధృతిని చూడడానికి దాదాపు ఎకరానికి దాదాపు 3 నుంచి 4 పెట్టుకోవచ్చు. లేదు అనుకుంటే కొంతమేర కంట్రోల్ కూడా చేయాలనుకుంటే 10 వరకు కూడా పెట్టుకోవచ్చు. ఒక కాలర్ తో మాట్లాడదాం, తర్వాత కంటిన్యూ చేద్దాం. నమస్తే అండి, మీ పేరేంటి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? బాలకృష్ణ గారు సార్ ఉన్నారు, మీ క్వశ్చన్ అడగండి, వింటున్నారు సార్, ప్లీజ్. యా చెప్పండి బాలకృష్ణ గారు. హలో చెప్పండి బాలకృష్ణ గారు. బాలకృష్ణ గారు టీవీ వాల్యూమ్ పూర్తిగా కూడా తగ్గించేసేయండి, ఫోన్ లో మాట్లాడండి, క్లియర్ గా వినిపిస్తుంది. చెప్పండి. యా వినిపిస్తుందండి, మీ వాయిస్ వినిపిస్తుంది, చెప్పండి. బెండ, ఓకే. బెండ వేస్తే అది ఈ క్లైమేట్ కి చెట్లు అంతా పచ్చగా లేదు, అంతా పసుపు ఎదిగిపోతున్నాయి. బెండ వేసారా? పచ్చగా లేదు, పసుపు కలర్ కి వచ్చాయంట బెండకు సంబంధించి. ఇక డీటెయిల్ గా చూడాలండి, ఎందుకు పసుపు రంగులోకి మారింది, మరి ఏమన్నా న్యూట్రియంట్ డెఫిషియన్సా లేకపోతే ఏమైనా పెస్ట్ అటాక్ అయిందా అనేది చూడాలి. మీరు మేము ఒక్కరే కాదు సార్, మేము ఒక 20-30 మంది ఈ టైంలో వేస్తున్నాం. ఓకే ఓకే, ఈ క్లైమేట్ వేసినాం సార్. ఇప్పుడు ఎండ టైంలో మీరు ఈ కార్యక్రమం తర్వాత ఓకే ఓకే, నేను ఈ ప్రోగ్రామ్ ఎండింగ్ లో మధు గారిది ఫోన్ నెంబర్ ఇస్తానండి, మీరు ఒకసారి పర్సనల్ గా కాల్ చేసి మాట్లాడండి. ఎందుకంటే అది ఎందుకు వచ్చింది ఏంటి అనేది క్లియర్ గా మాట్లాడాలి. కాబట్టి నో ప్రాబ్లం, ఒక 10 minutes మన ప్రోగ్రామ్ అయిపోగానే నేను నెంబర్ ఇస్తాను, మీరు పర్సనల్ గా కూడా మాట్లాడచ్చు. తప్పకుండా చెప్తారండి. ఇప్పుడు మనం అపరాల గురించి మాట్లాడుకుంటున్నాం కదా, కూరగాయలకి సార్ నేను నెంబర్ నోట్ చేస్తాను, చెప్పండి సార్. ఓకే, ఇప్పుడు సార్ కాయతొలచే పురుగు, ఒకసారి చెప్పండి. ఇప్పుడు మనం ఇందాక మనం లింగాకర్షక బుట్టలు ఎన్ని పెట్టుకోవాలని చెప్తున్నాం. దీంతో పాటుగా మనకు కంది పంటలో
ఈ ట్రాప్ క్రాప్ అంటారు, అంటే మనకు ఎర్ర పంట, ఇది కూడా బంతి మొక్కలు అక్కడక్కడ వేసుకోవాలి. ఇది స్వతహాగా పాడ్ బోరర్స్ ఏదైతే ఉందో శనగపచ్చ పురుగు, ఈ తల్లి రెక్కల పురుగు వచ్చేసి పసుపు రంగుకు బాగా అట్రాక్ట్ అవుతుంది. ఇవి వచ్చేసి మనకు కంది కన్నా ముందే ఇది పూత దశకు రావడం జరుగుతుంది కాబట్టి ఈ బంతి మొక్కలను ఆశించి వాటి మీద ఈ గుడ్లను అనేది పెట్టడం జరుగుతుంది. అప్పుడు ఈ బంతి మొక్కలను ఏరి నాశనం చేసుకుంటే మనకు కంది పంటలో అంత తీవ్రత ఉండదు కాబట్టి సేవ్ చేసుకున్న వాళ్ళతో. అలాగే మనకు బార్డర్ క్రాప్ అని కూడా మనకు జొన్న లాంటి పంటలు బార్డర్ క్రాప్ ఒక 2 లైన్లు వేసుకోవచ్చు కందిలో. అలాగే లింగాకర్షక బుట్టలు ఇవన్నీ కూడా మనం చేసుకోవాలి. వేసవిలో లోతు దుక్కులు, ఎక్కడైతే మనకు ఈ పాడ్ బోరర్స్ డ్యామేజ్ ఎక్కువ అవుతుంది అనుకున్నప్పుడు అంటే 3 సంవత్సరాలకు ఒకసారి ఎండు తెగులు ఉన్న సమస్య కావచ్చు, ప్రతి 2-3 సంవత్సరాలకు ఒకసారి పంట మార్పిడి అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. అంటే అదే భూమిలో ప్రతి సంవత్సరం కంది పంట వేసుకోవడం మంచిది కాదు. ఒక వేరే పత్తి కానీ లేదా మొక్కజొన్న కానీ ఇంకా వేరే పంటలు వేసుకున్నట్లయితే ఈ ఎండు తెగులు కానీ ఇంకా వేరే సమస్యాత్మకంగా ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇది రెక్టిఫై కావడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనకు సమగ్ర పద్ధతులలో భాగంగా కంది పంటలో ఇవన్నీ వేసుకోవాలి. అంటే మధుగారు, ఇప్పుడు అపరాల పంట ఇంకా మనము కోతకు వచ్చింది అనుకోండి, కోత ఏ సమయంలో చేసుకోవాలి, ఎన్ని రోజులకు చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, ఇలాంటి డౌట్స్ చెప్పండి. ఓకే, మనం కోత విషయానికి వచ్చినట్లయితే కంది పంటలో ఇది కంది అనేది మామూలుగా పుష్పించే దశ నుంచి దాదాపు 45 నుంచి 60 రోజుల దశలో, అంటే వివిధ రకాలను బట్టి మధ్యకాలిక రకాలు కాబట్టి మధ్య స్వల్పకాలిక రకాలను కాబట్టి 45 నుంచి 60 రోజులలో ఇది మెచ్యూరిటీకి రావడం జరుగుతుంది కోత సమయానికి. ఈ కోత సమయం ఎలా గుర్తించాలి అనుకున్నట్లయితే మనం కాయలు కనుక చూసుకున్నట్లయితే ముందు పసుపు రంగులోకి మారుతాయి. ఈ మారిన తర్వాత క్రమేణీ మనకు యాష్ కలర్లో తర్వాత నలుపు రంగులోకి మారడం జరుగుతుంది. అప్పుడు మనం కంది పంటను అనేది కొడవలితో మామూలుగా మనుషుల ద్వారా కోసుకోవడం జరుగుతుంది. లేదు అనుకుంటే మనకు ఈ మధ్య కాలంలో కంబైన్డ్ హార్వెస్టర్లు కూడా, అంటే కంప్లీట్ మెకనైజేషన్ ద్వారా కూడా ఈ కంది పంటను సాగు చేసుకోవడానికి ఆస్కారం ఉంది. అదే కాదు, పెసరను కూడా సాగు చేసుకోవడానికి వీలుంది. అంటే విత్తనాలను ఫర్టిలైజర్ కమ్ సీడ్ డ్రిల్ ద్వారా విత్తుకొని తర్వాత ఏదైతే మనకు పురుగు మందులు ఉన్నాయో ఈ మనకు స్ప్రేయర్లు, ట్రాక్టర్ అనుసంధానించిన స్ప్రేయర్లు కానీ, లేదా ఈ మధ్య డ్రోన్ ద్వారా కూడా మనం స్ప్రే చేసుకోవడానికి ఆస్కారం ఉంది కాబట్టి డ్రోన్ ద్వారా ఈ కీటక నాశనాలను స్ప్రే చేసుకోవడం, తర్వాత నిప్పింగ్ మిషన్ ద్వారా చేసుకోవడం. అలాగే మనకు పంట కోత వచ్చేసి కంబైన్డ్ హార్వెస్టర్ల ద్వారా పంటను కోసుకోవడం. ఈ రకంగా చేసుకున్నట్లయితే మనకు ఈ ఏదైతే కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ అంటామో అది కొంతమేర తగ్గి మనకు నికర ఆదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. రైతులందరూ ఆ దిశగా కూడా ఆలోచించి మనకు యాంత్రీకరణ వైపు మొగ్గు చూపాలని కోరడం జరుగుతుంది. ఈ కోత విషయానికి వచ్చినట్టయితే కంబైన్డ్ హార్వెస్టర్లతో చేసుకోవచ్చు. ఇందాక మనం చెప్పినట్టు కందిలో స్టోరేజీ అనేది బాగా ప్రాబ్లం. పెస్ట్కు బ్రూచిడ్స్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటాయి కాబట్టి పెంకు పురుగులు ఇవి రాకుండా ఉండాలంటే ఇమామిక్టిన్ బెంజోయేట్ పంట చేన్లో ఉన్నప్పుడే ఒక 3-4 రోజుల ముందే ఈ 0.4 గ్రాములు పిచికారీ చేసుకున్నట్లయితే 1 లీటర్ నీటి కలుపుకొని ఈ బ్రూచిడ్స్ కూడా స్టోరేజ్లో రాకుండా అరికట్టిన వాళ్ళం అవుతాం. అలాగే పెసర మినుము కనుక చూసుకున్నట్లయితే ఇవి కూడా కాయలు పసుపు రంగు మారుతాయి, ఆకులు కూడా చిన్నగా పసుపు రంగులోకి మారి రాలడం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మనం దాదాపు పుష్పించే దశ నుంచి 30 నుంచి 35 రోజులలో వస్తుంది. పెసరలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇది కంబైన్డ్ హార్వెస్టర్లతో చేసుకున్నట్లయితే దాదాపు చాలామంది రైతులు డైరెక్ట్ చేసుకుంటూ ఉంటారు. ఇలా చేసుకున్నప్పుడు ఏమైందంటే ఆకులన్నీ రాలిపోక కొన్ని మన ఆకుపచ్చ కలర్లోనే ఉండడం జరుగుతుంది. అప్పుడు కాయలతో పాటు ఈ ఆకులు కూడా మిషన్లోకి వెళ్ళి ఆ పసరు అనేది గింజల కంటి డల్ కలర్లో మనకు బయటికి రావడం జరుగుతుంది, షైనింగ్ కాకుండా. ఈ డల్ అపియరెన్స్ ఉన్నప్పుడు మార్కెట్లో కొంత మేర మనకు కాస్ట్ అనేది తగ్గడం జరుగుతుంది. కాబట్టి అలాంటి వాళ్ళు మనకు ఈ పంట కోసే ముందు 1 రోజు ముందు లేదా 2 రోజుల ముందు పారాక్వాట్ అనే కెమికల్ తీసుకొని మనకు 4 ml లేదా 5 ml 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనం పంట ఎప్పుడు కోస్తాం అప్పుడు అంతా అప్పటికే రాలిపోతుంది ఆకంతా. ఓన్లీ చెట్టు మీద ఓన్లీ కాయలే ఉంటాయి కాబట్టి అప్పుడు కంబైన్డ్ హార్వెస్టర్తోని ఈజీగా మనం హార్వెస్ట్ చేసుకున్నట్లయితే మంచి ఆకర్షణీయమైన గింజలు నాణ్యమైన దిగుబడి సాధించడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు కంది కనుక చూసుకున్నట్లయితే అవి మామూలుగా కట్టలుగా పేర్చి నిలబెట్టేసి ఒక 4-5 రోజులు మంచిగా మాయిశ్చర్ ఎండేటట్టుగా చేసుకొని కర్రతో కొట్టి చేసుకోవచ్చు. కంబైన్డ్ హార్వెస్టర్ అయితే డైరెక్ట్ సీడే వస్తుంది. ఈ మామూలుగా సీడ్ ఏదైతే వచ్చిందో విత్తనాలు అది దాదాపు 14 నుంచి 15% తేమ ఉంటుంది కాబట్టి ఈవెన్ పెసరకైనా మినుముకైనా అవి మామూలుగా డ్రై అనేది చేసుకోవాలి ప్రాపర్గా, లేకపోతే అలాగే పెట్టుకున్నట్లయితే స్టోరేజ్ పేస్ట్ ఇంకెక్కువ రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి
దాదాపు 8-9% మేర ఆ మాయిశ్చర్ పర్సెంటేజ్ అనేది విత్తనంలో ఉండేటట్టు చూసుకొని అప్పుడు మనం స్టోరేజ్ చేసుకోవాలి. చేసుకున్నట్లయితే మనకు ఎలాంటి స్టోరేజ్ పేస్ట్ కూడా అంతగా ఎక్కువగా రాకుండా నిరోధించుకున్న వాళ్ళం అవుతాం. ఎస్, ఓకే మధు గారు, ఇప్పుడు కోత అయిపోయింది కాబట్టి కోత అనంతరం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కూడా చెప్పండి. అదే కోత అనంతరం అంటే కోసిన తర్వాత మనం ఏదైతే ఇప్పుడు పెసర మినుము ఉంది, కోసిన తర్వాత చిన్న చిన్న కుప్పలు ఏదైతే చేసుకుంటామో అవి ఫీల్డ్లో ఉంచేసి 2-3 రోజులు ఆరిన తర్వాత అవి మనకు తార్పాలిన్లోకి తీసుకొని వచ్చేసి కర్రలతో కొట్టుకోవడము లేదా ఎద్దులతో తొక్కించుకోవడం, ట్రాక్టర్తో తొక్కేయడము అలా చేసి మనం విన్నోయింగ్ చేసుకొని శుభ్రపరిచి గింజలు తేమ శాతాన్ని కూడా పరీక్షించి 14% నుంచి 8-9% తీసుకొచ్చి అప్పుడు మనం సరైన పద్ధతిలో మంచి ఫ్రెష్ గన్ని బ్యాగ్స్ లాంటి దాంట్లో స్టోర్ చేసుకొని మార్కెట్లో ఎప్పుడైతే మనకు మంచి ధరలు ఉన్నాయి అనుకున్నప్పుడు అప్పుడు మనం అమ్ముకున్నట్లయితే రైతుకు మంచి ధర వచ్చేసి లాభం చేకూరుకునే వాళ్ళం అవుతాం. ఓకే మధు గారు, మనం అనేక విషయాలు మాట్లాడుకున్న అపరాలకు సంబంధించి అన్నీ మీరు క్లియర్గా చెప్పారు. ఫైనల్గా ఒకసారి కంక్లూడ్ చేద్దాము. రైతు మిత్రులకు సంబంధించి నేరుగా వాళ్ళని చూస్తుంటారు కాబట్టి ఇంకా మీరు వాళ్ళకి చెప్పాల్సిన విషయాలు కానీ ఒకసారి ఫైనల్ చెప్పండి. ముఖ్యంగా మనం ఈ అపరాల పంటలు కంది, పెసర, మినుము ఇవి పెద్ద మొత్తంలో సాగు చేసుకోవడానికి ఎంతో ఆస్కారం ఉంది రైతు సోదరులకు. ఇవి ముఖ్యంగా మార్కెట్లో ఇందాక మనం చెప్పుకున్నాం కాబట్టి ఈ ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్ కూడా చూసుకున్నట్లయితే కనీసపు మద్దతు ధర మిగతా పంటలతో చాలా పెద్ద మొత్తంలో ఉంది. కంది పంటకి ఇందాక చెప్పుకున్నాం 7,000 క్వింటాల్కు 7,000 ధర ఉంది. అలాగే పెసర పంటలో చూసుకున్నట్లయితే 8,558 రూపాయలు పెసర పంటకు ఉంది. అలాగే మినుము పంటకు కందితోనే ఒక 50 రూపాయలు తక్కువ, అంటే 6,950 రూపాయలు ఈ మినుము పంటకు ఉంది. ఈ కనీస మద్దతు ధర కన్నా మినిమంలో మినిమం ఒక 1000 నుంచి 1,500 మేర ఎక్కువనే మనకు ఈ మార్కెట్లో గ్రెయిన్ మార్కెట్లో అమ్ముకోవడం జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులు ఖచ్చితంగా ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసుకొని నాణ్యమైన దిగుబడులు సాధించి మార్కెట్లో అమ్ముకోవడానికి ఎంతో ఆస్కారం ఉంది. అంతేకాకుండా ఇప్పుడు పెసర మినుములో కూడా మనకు అధిక దిగుబడులు సాధించాలనుకుంటే మేలైన యాజమాన్య పద్ధతులు ఇందాక మనం చెప్పుకున్నట్టు ధృవీకరించిన సంస్థల నుంచి మేలైన విత్తనాన్ని సేకరించుకోవడం, సరైన సమయంలో సరైన విధానంలో విత్తుకోవడం, తర్వాత విత్తిన వెంటనే కలుపు యాజమాన్యం చేపట్టడం, తర్వాత మనకు ఈ పురుగులకు ఏదైతే రసం పీల్చే పురుగులు మనకు ఏదైతే ఉన్నాయో ఈ త్రిప్స్ కానీ తర్వాత వైట్ ఫ్లైస్ తెల్లదోమ కానీ సకాలంలో చూసి నిర్మూలించుకోవడం, ఈ మనకు జిగురు అట్టలను పెట్టుకోవడం ఎకరానికి, ఈ రకంగా మనం కొన్ని చేసుకోవాలి. తర్వాత పెస్ట్ మేనేజ్మెంట్కు ఈ రకంగా చేసుకొని సరైన సమయంలో చూసుకొని మనం పంట కోసుకున్నట్లయితే మంచి దిగుబడులను సాధించడానికి ఆస్కారం ఉంటుంది. యాంత్రిక పద్ధతుల మీద కూడా రైతులు కొంతమేర మొగ్గు చూపాలి. ఇప్పుడు కందిలో కనుక చూసుకున్నట్లయితే తర్వాత పెసరలో మొత్తం యాంత్రికంగా చేసుకోవడానికి ఎంతో స్కోప్ ఉంది. కాబట్టి ఈ రకంగా వేసుకున్నట్లయితే మనకు వ్యయంలో ఖర్చు తగ్గి మనం నికర ఆదాయం పెంచుకున్న వాళ్ళమై మంచి నాణ్యమైన దిగుబడులు అధిక దిగుబడులు పొంది మిగతా ఏదైతే కమర్షియల్ క్రాప్స్కు ఏదైతే పత్తి, మొక్కజొన్న, వరి ఏదైతే ఉందో దానికి సరి సమానంగా దానికి ధీటుగా దీంట్లో కూడా పల్సెస్లో కూడా మనకు మంచి నాణ్యమైన దిగుబడులు పొంది మార్కెట్లో మంచి విలువ ఉంది. కాబట్టి సరిసమానంగా మనం నికర ఆదాయాన్ని ఒక ఎకరానికి లేదా హెక్టార్కు పొందడానికి ఆస్కారం ఉంది. కాబట్టి రైతు సోదరులు ఖచ్చితంగా మంచి పెద్ద సంఖ్యలో ఈ సంవత్సరం ఎక్కువ సంఖ్యలో ఏరియా అంటే కంది కావచ్చు, పెసర మినుము కావచ్చు, తర్వాత బొబ్బర విషయానికి వచ్చినట్లయితే ఎన్నుకొని సాగు చేసుకున్నట్లయితే మంచి ఫలితాలను రాబట్టడానికి ఆస్కారం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ మధు గారు. మా రైతు మిత్రులకు అవసరమైనటువంటి అనేక విషయాల్ని చాలా క్లియర్గా చెప్పారు. అండ్ రైతు మిత్రులారా, నేను మధు గారి నెంబర్ ఇస్తానని చెప్పాను కదా, నెంబర్ ఇస్తున్నాను, నోట్ చేసుకోండి. 6301553434. ఈ నెంబర్కి మీరు తర్వాత కూడా కాల్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ చేస్తారు. రైతు మిత్రులారా, ఇప్పుడు మధు గారు చెప్పినటువంటి సలహాలు సూచనలన్నీ కూడా పాటిస్తారని, మంచి దిగుబడి పొందుతారని ఆశిస్తున్నాము. సో ఓవరాల్గా ఈ రోజుకి సంబంధించి అపరాల పంటల సాగుకు సంబంధించి సార్ అనేక మెలకువలు కూడా చెప్పారు. ఆ మెలకువలకు సంబంధించినటువంటివి చక్కగా నోట్ చేసేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా సార్ నెంబర్ ఇచ్చాను కాబట్టి ఆ నెంబర్కి కాల్ చేయండి. ఇది ఈ రోజు రైతు మిత్ర. వచ్చే వారం ఇదే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.